స్క్రీన్ షేర్ అవుతుందా? ఓకే, 1 మినిట్. ఓకే, బయోటెక్నాలజీ. బయోటెక్నాలజీలో మీకు 2 చాప్టర్స్ ఉంటాయి. ఒకటి ప్రిన్సిపల్స్, ఇంకొకటి అప్లికేషన్. ఈ 2 చాప్టర్స్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి. డెఫినెట్గా ఇక్కడ నుండి క్వశ్చన్స్ వస్తాయి. ఈ 2 చాప్టర్స్లో ఒక్కొక్కసారి ఏంటి అని అంటే ఇంటర్లింకింగ్ చాప్టర్స్ అన్నమాట ఈ రెండు. సో ఏది ఎక్కువ ఇంపార్టెన్స్, ఏది తక్కువ ఇంపార్టెన్స్ కాకుండా రెండు ఇంపార్టెంట్. ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం. బయోటెక్నాలజీ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి చూడండి. బయో అంటే లైఫ్ ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకేనా? సో లైఫ్లో ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్లో ఏదైతే టెక్నాలజీ వాడుతున్నామో దాన్ని కాంబినేషన్గా బయోటెక్నాలజీ అంటున్నాం. టెక్నాలజీ ఎందుకంటే మనం ఏదైనా వర్క్ని సింప్లిఫై చేయడానికే టెక్నాలజీ వాడతాం. మీకు ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇంతకుముందు రోటి పచ్చడి అయితే ఇప్పుడు గ్రైండర్ పచ్చడి అవుతుంది. సో టెక్నాలజీ మారింది. సో ఇప్పుడు IVF అని చెప్పేసి నేను చదువుకున్నాం కదా, ఇన్విట్రో ఫర్టిలైజేషన్. ఇది ఒక టెక్నాలజీ. ఇది ఎందుకు అంత ఇంపార్టెన్స్ అని అంటే వాళ్ళకి బేబీస్ కావాలి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఒక టెక్నాలజీ ద్వారా వాళ్ళకు ఒక యూజేజ్ అనేది ఉంది. అలాగే నెక్స్ట్ వన్ యాంటీబయోటిక్స్ ప్రొడక్షన్ కానీ ఏదన్నా ఇప్పుడు లార్జ్ అమౌంట్లో ప్రొడక్షన్ కావాలి, అప్పుడు ఏం యూజ్ చేస్తాం? ఈ బయోటెక్నాలజీ యూజ్ చేస్తాం అన్నమాట. సో వీటి యొక్క ప్రిన్సిపల్స్, వాటి యొక్క ప్రాసెస్ అనే మీకు ఈ లెసన్లో చూస్తాం. ఓకేనా? ఈజీ చాప్టరే, కొద్దిగా కన్ఫ్యూజ్ అవ్వకుండా చదివితే ఈజీనే ఉంటుంది. సో వాట్ ఈజ్ బయోటెక్నాలజీ? బయోటెక్నాలజీ అని అంటే టెక్నిక్స్ యూజింగ్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ దర్ ఎంజైమ్స్ అంటే లైక్ ఇప్పుడు క్యాటలిస్ట్గా ఏదైతే ఎంజైమ్స్ వాడుతున్నామో, అంటే క్యాటలిస్ట్ అంటే ఏంట్రా, ఒక స్పీడ్ ఆఫ్ ద రియాక్షన్, ఏదైతే రియాక్షన్ ఉంటుందో ఆ రియాక్షన్ని స్పీడప్ చేయడానికి క్యాటలిస్ట్ వాడతాం కదా. అలాగే ఎంజైమ్స్ కూడా మనకి ఇక్కడ హెల్ప్ చేస్తున్నాయి అన్నమాట. కొన్ని వెక్టర్స్గా, కొన్ని క్యాటలిస్ట్గా, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ చేయడానికి. అండ్ ప్రాసెస్ యూస్ఫుల్ టు హ్యూమన్స్, లాస్ట్ వస్తే మళ్ళీ హ్యూమన్స్కే యూస్ఫుల్ అయ్యేలా వాడుకుంటాం మనం. ఓకే, నెక్స్ట్ వన్ సో PYQ. సో యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ, EFB ఫుల్ ఫామ్. వాళ్ళ ప్రకారం ఏంటి బయోటెక్నాలజీ అని అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ న్యాచురల్ సైన్సెస్ అండ్ ఆర్గానిజం సెల్స్ పార్ట్స్ ఆఫ్ దేర్ అండ్ మాలిక్యులర్ అండ్ మాలిక్యులర్ అనలాగ్స్ ఫర్ ద ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్. న్యాచురల్ సైన్సెస్ అంటే ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ న్యాచురల్ సైన్సెస్ అంటే ఇప్పుడు అన్ని సైన్స్, ఇప్పుడు బాటనీ డిఫరెంట్ సబ్జెక్ట్ అనుకుంటున్నాం, జువాలజీ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అనుకుంటున్నాం. అంటే ఇట్లా కొన్ని బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో అంటే అవి కాంబినేషన్, అన్ని బ్రాంచెస్ ఆఫ్ న్యాచురల్ సైన్సెస్ ఏవైతే ఉంటాయో న్యాచురల్ సైన్సెస్ యొక్క కాంబినేషన్. అలాగే స్టడీ ఆఫ్ ఆర్గానిజమ్స్ అండ్ సెల్స్ అండ్ పార్ట్స్ ఆఫ్ దేర్ మాలిక్యులర్ అనలాగ్స్. మాలిక్యులర్ లెవెల్లో కూడా ఈ టెక్నాలజీని యూజ్ చేస్తున్నాం. ఓకేనా? చిన్న అంటే ఎక్కువ ఇప్పుడు అన్ని బయోటెక్నాలజీలో ఏంటి అంటే ల్యాబ్లో జరిగేవి బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్లో కానీ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో కానీ మాలిక్యులర్ లెవెల్లో వాటి యొక్క ప్రయోగాలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకేనా? అండ్ దేర్ సర్వీసెస్. నెక్స్ట్ వన్, ఓకే, బయోటెక్నాలజీ డీల్స్ విత్ దేంతో డీల్ చేస్తుంది అని అంటే మైక్రోబ్స్ మీడియేటెడ్ ప్రాసెస్తోని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ కానీ సింథసిస్ ఆఫ్ యూజింగ్ జీన్. ఓకేనా? ఇది దీని గురించి ఉంటుంది ఎక్కువ. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ DNA వ్యాక్సిన్ అండ్ కరెక్టింగ్ ద డిఫెక్టివ్ జీన్.
సో మైక్రో మీడియేటెడ్ ఏంటి అని అంటే మనము ఒకటే మిల్క్తోని ఎన్ని ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నాం, కర్డ్ కానీ పన్నీర్ కానీ గీ కానీ, అంటే ఒక్కదానితో ఎన్ని ప్రొడక్ట్స్ ట్రై చేస్తున్నాం, ఇదంతా మైక్రో మీడియేటెడ్ అన్నమాట. అండ్ దాంట్లో కొన్ని ఈస్ట్ వాడి మనము వైన్ కూడా తయారు చేస్తారు, ఓకేనా, బ్రెడ్, ఓకేనా, అండ్ కర్డ్ ఒక మైక్రో మీడియేటెడ్ ఇది. నెక్స్ట్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ టెస్ట్ ట్యూబ్ బేబీ, ఇది చూసాం నిన్న. ఓకే, సింథసిస్ ఆఫ్ యూజింగ్ ఎ జీన్ అని అంటే ఇప్పుడు ఒక జీన్ కావాలి, డిజైర్డ్ జీన్ కావాలి అంటే మీరు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ చూస్తే అక్కడ ఏం చేశారు మెండల్ అని అంటే తనకు కావాల్సిన జీన్ ట్రేడ్స్ కోసము డ్రాఫ్ అండ్ టాల్ ప్లాంట్స్ని క్రాస్ చేసినప్పుడు తనకు వచ్చిన రేషియోని మళ్ళీ డిజైర్డ్ ఏదైతే నాకు డ్రాఫే కావాలి అని చెప్పేసి డిజైర్డ్గా ఆడ కూడా వస్తుంది డిజైర్డ్ ట్రేట్ అని, అంటే అతనికి కావాల్సిన ట్రేట్ యూజ్ చేసుకొని మళ్ళీ క్రాస్ చేశాడు. సో ఇక్కడ మనకి ఏదైనా జీన్ ఉంది, అది మనకి యూస్ఫుల్ అనుకుంటున్నాం అంటే అది ఐదర్ ఇన్ బ్యాక్టీరియా కావచ్చు, హార్మోన్లో కావచ్చు, ఒక జీన్ అనేది మనకి యూస్ఫుల్గా ఉంది అని అంటే దాన్ని ఇంకా సింథసిస్ చేసి డబులింగ్ చేస్తారు అన్నమాట. అది సింథసిస్ ఆఫ్ యూజింగ్ ఏ జీన్ అన్నమాట. ఇంకొకటి ఏంటి, ప్రిపరేషన్ ఆఫ్ డిఎన్ఏ వ్యాక్సిన్స్. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ ఉంది కదా, ఆ వ్యాక్సిన్ ఎట్లా క్రియేట్ అయింది అని అంటే మైక్రో ఆర్గానిజమ్స్తోనే కదా. వాటి యొక్క డిఎన్ఏనే తీసుకొని ఇప్పుడు వాళ్ళకు కరోనా ఉంది, కరోనా వచ్చిన తర్వాత ఎన్ని రోజులకు వ్యాక్సిన్ వచ్చింది మనకు అంటే కరోనా దేనికి రియాక్ట్ అయ్యి అది అంటే దాని ఇమ్యూన్ పవర్ కోల్పోతుంది, ఏదైతే వైరస్ ఉందో అది ఎట్లా కోల్పోతుందో అని తెలుసుకోవాలంటే ఫస్ట్ దాని డిఎన్ఏని స్టడీ చేసి అప్పుడు కదా వాళ్ళు వ్యాక్సిన్ తయారు చేస్తారు. సో డిఎన్ఏ వ్యాక్సిన్ దానికి. ఓకే, నెక్స్ట్ వన్ కరెక్టింగ్ ద డిఫెక్టివ్ జీన్. ఏదైతే పర్సన్లో ఎవరన్నా ఇప్పుడు ఉంది డిఫెక్టివ్ జీన్ ఏదైనా ఉందనుకోండి, దాన్ని కరెక్ట్ చేసి మనం ప్రొడక్షన్ ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు బయోటెక్నాలజీ అగ్రికల్చర్ స్ట్రీమ్లో ఎక్కువ యూజ్ చేస్తారు. అగ్రికల్చర్ స్ట్రీమ్లో ఎందుకు అని అంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో, బట్ అగ్రికల్చర్లో వచ్చేసరికి ఏంటి అని అంటే ప్రొడక్షన్ ఇప్పుడు మనకు ప్యాడీ కానీ ఆర్ ఏదైనా కాటన్ కానీ ఆర్ ఏదైనా మనకు కావాల్సిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవి ఏంటి అని అంటే కొన్ని ప్లాంట్స్ అనేవి అంత హెల్తీగా ఉండవు అన్నమాట. వాటి యొక్క జెనెటిక్స్ అనేవి అంటే లూజ్గా అంటే వీక్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే వాటి యొక్క జెనెటిక్స్ని చిన్న ఉన్నప్పుడే కరెక్ట్ చేసి వాటి నుండి వచ్చే ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు ఫర్ హ్యూమన్ యూజే. మళ్ళీ ఇది కూడా ఫర్ హ్యూమన్ యూజ్ కోసం ఆ ప్రొడక్షన్ ఎక్కువ చేసుకుంటారు యూజింగ్ బయోటెక్నాలజీ, ఓకేనా. సో దీంట్లో ఏంటి అంటే కోర్ టెక్నిక్స్ ఆఫ్ మోడర్న్ బయోటెక్నాలజీ ఏంటి అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ ఒకటి, బయో ప్రాసెస్ ఇంజనీరింగ్. ఓకే, జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఏంట్రా, జెనెటిక్ అని అంటే జీన్ అని వచ్చింది అని అంటే మనకు తెలిసింది డిఎన్ఏ జీన్ కంటైనింగ్ మెటీరియల్ ఏంటి, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ. సో ఈ టెక్నిక్ ఇన్ విచ్ జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ సో కెమికల్లీ ఆల్టర్డ్ అంటే దీని యొక్క సీక్వెన్స్ ఉంటుంది మనకు తెలుసు కదా, డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ సీక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో బట్ ఎప్పుడైనా డిఫెక్టివ్ ఉందనుకోండి, లేదు వాటి యొక్క ఆల్టర్గా చేసి వీళ్ళకి కావాల్సిన డిజైర్డ్ జీన్ని వీళ్ళు జెనెటిక్ ఇంజనీరింగ్లో తీసుకుంటారు అన్నమాట, ఓకేనా. సో ఎందుకు అని అంటే దాని యొక్క ఇప్పుడు ఫీనోటైప్ మారిపోతుంది. ఇప్పుడు జీనోటైప్ బేసిస్తోనే ఫీనోటైప్ వస్తుంది, లేకపోతే ఈ జీన్ని మార్చితేనే ఫీనోటైప్ వాళ్ళకి కావాల్సిన విధానంగా రావాలి అని అంటే ఫస్ట్ జీనోటైప్ని మారుస్తారు. సో అప్పుడు ఫీనోటైప్ సో ఆల్టర్డ్ అండ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ టు ద హోస్ట్ ఆర్గానిజం టు చేంజ్ ఫీనోటైప్. హోస్ట్ ఆర్గానిజం ఏంటి అని అంటే ఎక్కడైతే వాళ్ళు చేంజ్ చేయాలనుకుంటారో, ఇప్పుడు ఇది ఒక ప్లాంట్ అనుకుందాం, ప్లాంట్ ఏ అండ్ వెక్టర్, ఇది ప్లాంట్ బి. సో ప్లాంట్ ఏ దగ్గర డిజైర్డ్ జీన్ ఉంది, డిజైర్డ్ జీన్ అంటే ఇది మంచి ప్రొడక్షన్ ఇస్తుంది, ఇది చాలా హెల్తీగా ఉంది, మంచి జీన్ కంటైన్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటి, ఇది మంచి జీన్ లేదు, దీని దాంట్లో లేదు, ప్రొడక్షన్ బాగా రావట్లేదు. సో ఏం చేస్తారంటే దీని జీన్ని ఈ వెక్టర్కి కనెక్ట్ చేసి ఏదైతే పాసేజ్ ఉందో మీకు ఫర్దర్గా వస్తుంది చాప్టర్లో. సో ఈ వెక్టర్ ద్వారా దీని జీన్స్కి అటాచ్ చేస్తే ఈ డిఎన్ఏ అనేది దీంట్లో రిప్లికేషన్ జరిగి
సో దీన్ని ఏం చేస్తుందంటే ప్రొడక్షన్ ఎక్కువ వచ్చేలాగా పెంచుకుంటుంది. సో ఇదే ఫార్ములా మీద ఈ లెసన్ అంతా ఉంటుంది. ఓకేనా, ఇది జెనెటిక్ ఇంజనీరింగ్. నెక్స్ట్ బయో ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ అని అంటే ఏంటి అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ద స్టెరైల్ అంబియన్స్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ ఫర్ ద ప్రాసెస్ ఫర్ గ్రోయింగ్ ద డిసైర్ మైక్రోబ్ అని అంటే ఏంటి అని అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది. ప్లాంట్ ఏ నుండి ఈ జీన్ ఏదైతే తీసుకున్నామో వెక్టర్ నుండి ప్లాంట్ బికి వెళ్ళిపోవాలి. సో ఇది అనేది సింపుల్ ప్రాసెస్ అంటే కాదు. ఎందుకు దీనికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ అనేది కన్సిడరేషన్లో ఉండాలి. అంటే ఇప్పుడు దానికి కావాల్సిన టెంపరేచర్ ఉండాలి, లేకపోతే ఆ డిఎన్ఏ అనేది ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే వాళ్ళు పెట్టే సీక్వెన్స్ కాకుండా ఇంకో సీక్వెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో దానికి కావాల్సిన టెంపరేచర్ కానీ స్టెరైల్ కానీ అంటే వేరే మైక్రో ఆర్గానిజమ్స్ ఏవి ఎంటర్ కాకుండా సో అట్లాంటి స్టెరైల్ కండిషన్స్ కానీ ఇట్లాంటి మళ్ళీ ఇట్లా వ్యాక్సిన్ ప్రొడక్షన్ ఎక్కువ చేసినప్పుడు దాని యొక్క ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాబ్స్లో అది నీట్గా ఉంచుకోవడం కానీ సో అట్లా అందుకే మీరు చూడండి మూవీస్లో చూసినా కానీ ఏదైనా బయోటెక్నాలజీ ల్యాబ్లో ఏదైనా ఉంటే దే ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ డ్రెస్ మొత్తం అలా గ్లాసెస్ కూడా పెట్టేసుకుంటారు. ఐస్ కూడా కనిపించకుండా గ్లాసెస్ టోటల్గా ఫిల్ అయ్యి వెళ్ళిపోతారు లోపలికి ల్యాబ్స్కి. సో అంత స్టెరైల్ మెయింటైన్ చేస్తారు ఈ డిజైర్డ్ జీన్ రావడానికి. సో దాన్ని బయో ప్రాసెసింగ్ ఇంజనీరింగ్ అని అంటున్నాం. సో అది ఏదైతుందో సో దీంట్లో ఏంటి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ యాంటీబయోటిక్స్, వ్యాక్సిన్స్ అండ్ ఎంజైమ్స్ అండ్ ఎక్సెట్రా. సో మ్యానుఫ్యాక్చరింగ్ అక్కడ జరిగింది. నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బయోటెక్నాలజీలో బేసిక్ స్టెప్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ జీన్ చేస్తారు, తర్వాత దాన్ని ఇంట్రడక్షన్ టు ద హోస్ట్, మెయింటెనెన్స్ ఆఫ్ ద హోస్ట్. ఇది ఏంటి అని అంటే సింపుల్గా చెప్తా చూడండి. ప్లాంట్ ఏ అని అనుకున్నాం కదా, అండ్ వెక్టర్ అనుకున్నాం, అండ్ ప్లాంట్ బి. సో ఈ ప్లాంట్ బి అనేది హోస్ట్ ఆర్గానిజం. సో ఏంటి అని అంటే ఇది ఎప్పుడు హోస్ట్ అయింది అని అంటే ఇప్పుడు ప్లాంట్ ఏ నుండి జీన్ తీసుకొని ఈ వెక్టర్కి అటాచ్ చేసాం. సో ఈ తర్వాత ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఏంటి అని అంటే ఈ డిజైర్ జీన్ దీనికి మ్యాచ్ అయింది. సో దీని సేమ్ స్పీసీసే, ఓకేనా, సేమ్ క్లాసే. సో ఇది మ్యాచ్ అయినప్పుడు ఈ డిజైర్ జీన్ దానికి వన్కి వస్తుంది. దాంట్లో మనం వెక్టర్లో పెట్టి ఆ ప్లాంట్ బికి పంపిస్తే దాంట్లో రెప్లికేషన్ జరిగిద్ది అండ్ మనకు కావాల్సిన ఏదైతే అవసరం ఉందో ప్రొడక్షన్ అనేది వస్తుంది. సో అప్పుడు ఏంటి అని అంటే ఈ ప్లాంట్ ఏలో ఉన్నది ఐడెంటిఫై చేయడం అనమాట. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఎన్ఏ విత్ డిజైరబుల్ జీన్స్. దీంట్లో ఉన్న డిఎన్ఏ అనేది దానికి ఈక్వల్గా అయిపోయింది అంటే సో ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ అయిపోయింది. సెకండ్ది ఏంది ఇంట్రడక్షన్ ఆఫ్ డిఎన్ఏ ఇంటూ వెక్టర్ సెల్కి కానీ ఇప్పుడు ఇంట్రడక్షన్ చేస్తారన్నమాట. సో దీనికి ఇంట్రడక్షన్ ఎట్లా చేస్తారని అంటే కొన్ని వెక్టర్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని ఇప్పుడు ఇది ఒక జీన్ అనుకుంటే చిన్న ఇది ఇక్కడ నుండి తీసుకున్న జీన్ రెడ్ కలర్ది. సో దీంతో పాటు ఈ పింక్ కలర్ది ఇంకా దాని స్పెషల్ జీన్ ఆ ప్లాంట్ యొక్క జీన్. సో దీంట్లో తీసి మళ్ళీ ఈ వెక్టర్ని ఏం చేస్తారంటే మళ్ళీ దీంట్లోకి ఇన్సెప్ట్ చేస్తారు. సో దీనికి ఇంకొకటి ఉంటుంది, ఇక్కడ ఇంకో పాయింట్ మిస్ అయింది. దీనికి ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేస్తారా, సెకండ్ ఏంటి అని అంటే దాన్ని స్టెరిలైజ్డ్ గివింగ్ రిక్వైర్డ్ టెంపరేచర్, సెకండ్ స్టెప్ వచ్చి. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి ఇంట్రడక్షన్, ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఇంట్రడక్షన్ ఇంటూ హోస్ట్ సెల్ ఆర్ ఇంట్రడ్యూస్డ్ ఇంటూ హోస్ట్ సెల్. ఇది థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ఏమైంది, తర్వాత హోస్ట్ సెల్కి వెళ్ళిన తర్వాత దాని యొక్క సర్వైవల్ చూసుకోవడం అన్నమాట. హోస్ట్ సెల్ వెళ్ళిన తర్వాత దాని యొక్క యాంటీబయాటిక్స్ వచ్చి దీన్ని మళ్ళీ అగెనెస్ట్ అవ్వద్దు కదా. సో దాని యొక్క సర్వైవల్ అనేది హోస్ట్ సెల్లో చూసుకోవాలి. సో మళ్ళీ సర్వైవల్ ఆఫ్ వెక్టర్ ఇన్ హోస్ట్ సెల్. అండ్ ఫిఫ్త్ వన్ ఏంట్రా రెప్లికేషన్. ఇంకా సో ఇవి స్టెప్స్, ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇది చూడండి.
సో ఐడెంటిఫికేషన్ జీన్లో ఏంటంటే ఒక మెథడ్స్ ఏమున్నాయంటే ట్రెడిషనల్ హైబ్రిడైజేషన్లో ఏంటి అని అంటే ఫస్ట్ దానికి ఒక ఏదైనా క్రాస్ జరిగింది అనుకోండి. హైబ్రిడైజేషన్ అంటే మనకు తెలిసిందే కదా, మనం చూసాము. సో ఏంటి అని అంటే ఇప్పుడు ఒక ప్లాంట్ ఏకి ప్లాంట్ బికి క్రాస్ జరిగిందిరా. సో దీంట్లో ఏమైపోద్ది అని అంటే అన్ని జీన్స్ వెళ్ళిపోతాయి, డిజైర్డ్ జీన్ అండ్ నాన్ డిజైరబుల్ ఆర్ అన్డిజైరబుల్. సో ఈ ట్రెడిషనల్ మెథడ్లో ఏంటి అంటే డిజైరబుల్ జీన్స్ అనేవి అంత తొందరగా దొరకవు మనకు. సో మిక్సింగ్లో వెళ్ళిపోతాయి అన్నమాట క్రాస్ చేసినప్పుడు. సో ట్రెడిషనల్ మెథడ్లో ఏంటి అన్డిజైరబుల్ జీన్స్ కానీ డిజైరబుల్ జీన్స్ కలిపేసి వెళ్ళిపోతాయి. సో సపరేషన్ లీడ్స్ టు రిస్కీ ప్రాసెస్ అన్నమాట దీంట్లో. సో జెనెటిక్ ఇంజనీరింగ్ వచ్చేసి ఏమైంది, ఇక్కడ ఓన్లీ డిజైరబుల్ జీన్స్ మాత్రమే తీసుకోవచ్చు మనం క్రాస్ చేసినప్పుడు. కానీ లేదనంటే ఆ ప్లాంట్ నుండి మనం ఓన్లీ జీన్ మాత్రమే, మనకి ఏ జీన్ కావాలో, ఏదైతే ఎంతవరకు సీక్వెన్స్ కావాలో జీన్ యొక్క సీక్వెన్స్ అంతవరకు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు ఇన్ జెనెటిక్ ఇంజనీరింగ్. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ వన్ ఏంటి, ఇంట్రడక్షన్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఎన్ఏ ఇంటూ ద హోస్ట్. సో ఇప్పుడు చూడండి, ఇది ఒక బ్యాక్టీరియల్ డిఎన్ఏ ఉంది. సో ప్లాస్మిడ్ మీకు ఐడియా ఉండాలి, చెప్పాను నేను ప్రోకారియోటిక్ యూకారియోట్లో. ప్లాస్మిడ్ ఇట్ ఈజ్ ఆల్సో ఏ క్రోమోజోమల్ కంటెంట్ డిఎన్ఏని. కానీ దీనికి ఉన్న కెపబిలిటీ ఏంటంటే దీనికి ఇది రెప్లికేషన్ చేసుకోగలుగుతుంది అన్నమాట ప్లాస్మిడ్. ఓకేనా. సో ప్లాస్మిడ్లో ఏం చేస్తారంటే ప్లాస్మిడ్ ఆల్సో యాక్ట్ యాజ్ వెక్టర్ అంటే మధ్యవర్తి. ఇక్కడ నుండి తీసుకెళ్ళి ఇక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ చేసినట్టు డిజైర్డ్ జీన్ నుంచి తీసుకెళ్ళి హోస్ట్ సెల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఇది ప్లాస్మిడ్ ఆల్సో ఎ వెక్టర్. సో ఈ ప్లాస్మిడ్ ఏం చేస్తుంది అని అంటే ఇప్పుడు రీకాంబినెంట్ డిఎన్ఏతో ఫామ్ అయ్యి, అంటే రీకాంబినెంట్ డిఎన్ఏ అని అంటే ప్లాస్మిడ్ అంటే దీని యొక్క డిఎన్ఏతో పాటు డిజైర్డ్ డిఎన్ఏ కూడా కలుపుకున్నప్పుడు రీకాంబినెంట్ ప్లాస్మిడ్ అంటున్నాం. సో ఇది వెళ్ళి మళ్ళీ ఎక్కడ వస్తుందిరా, ఈ కొలై అనేది హోస్ట్ సెల్కి వచ్చేస్తుంది. ఎషరేషియా కొలై అనే దాంట్లోకి బ్యాక్టీరియా సెల్కి ఇది ఎంటర్ అయిపోతుంది. సో ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ మళ్ళీ సెల్. సో ఇది మళ్ళీ రిప్లికేట్ అయిపోద్ది. ఓకే, దీంట్లో మళ్ళీ రెప్లికేషన్ సేమ్ చేస్తుంది. ఇది ఎంత ఉందో ఇదంతా రెప్లికేషన్ చేస్తుంది అన్నమాట సేమ్. సో ఇది ఇంట్రడక్షన్ అండ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిఎన్ఏ ఇంటూ హోస్ట్. సో వెక్టర్ డిఎన్ఏ సచ్ as ప్లాస్మిడ్ used to deliver an alien piece of DNA into the host organism. ఓకేనా. డిజైర్డ్ జీన్ తీసుకొని ఏలియన్ డిఎన్ఏ పీస్ అని అంటున్నాం దాన్ని. ఓకేనా, అది తీసుకెళ్ళి హోస్ట్ సెల్లో ఇచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటి, మెయింటెనెన్స్ ఆఫ్ ఇంట్రడ్యూస్డ్ డిఎన్ఏ ఇంటూ హోస్ట్ సెల్ అండ్ ట్రాన్స్ఫర్ ద డిఎన్ఏ ఇంటూ ప్రోజెనీ. సో చూడండి, అయితే ఏదైతే డిఎన్ఏ తీసుకెళ్లారో తర్వాత అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది రెప్లికేషన్ అంటే, ఆ రెప్లికేషన్ స్టార్ట్ అయ్యే ప్లేస్ని ఏమంటున్నామంటే ఒరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఆర్ ఒరై. ఒరై అనన్నా, ఒరై అంటే నాట్ ఒరై, ఇట్స్ ఒరై అంతే. ఒరై అనన్నా ఒరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ స్పేస్కి ఇండికేషన్ అన్నమాట. సో అక్కడ యాక్చువల్ రెప్లికేషన్ స్పాట్ అన్నమాట, స్టార్టింగ్ పాయింట్ అని అలాగా. సో ఇది స్టార్టింగ్ రెప్లికేషన్. సో ఇట్ కెనాట్ మల్టిప్లై ఇట్ సెల్ఫ్ బై ప్రోజెనీ సెల్స్ ఆఫ్ ద ఆర్గానిజం. సో ఇక్కడ నుంచే రెప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోద్ది. తర్వాత ఏలియన్ డిఎన్ఏ అనేది రెసిపియంట్ జీనోమ్. సో ఇట్ మల్టిప్లైస్ ఇన్హెరిటేట్స్ అలాంగ్ విత్ హోస్ట్ డిఎన్ఏ. ఇందాక చెప్పాను కదా. సో ఇది ఏదైతే రెప్లికేట్ అవుతుందో ఫస్ట్ ఇక్కడ వరకు ఇంట్రడక్షన్ అయిపోయింది. సో ఈ పాయింట్లో ఏం చెప్తున్నాడు అంటే ఇది తీసుకెళ్ళిండు, ఇది ఏదైతే రెప్లికేషన్ స్టార్ట్ అయ్యే పాయింట్ ఏమంటున్నాడు, ఒరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఆర్ ఓరై. సో ఇక్కడ ఏంటి, ఈ ప్లాస్మిడ్ అనేది ఈ హోస్ట్ డిఎన్ఏతో కలిసి మళ్ళీ రెప్లికేషన్ స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడ మొత్తం ఓన్లీ హోస్ట్ డిఎన్ఏతో పాటు ఏదైతే డిజైర్డ్ జీన్ ఉందో వాటి యొక్క కాపీస్ని ఇంక్రీజ్ చేస్తుంది. కాపీస్ ఆర్ ఇంక్రీజ్డ్ ఎక్కడ హోస్ట్ సెల్లో. నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే సేమ్ ఇది కూడా అదే. సో ఏదైతే దీన్ని ఇలా చేస్తున్నామో ఒక హోస్ట్ దగ్గర నుండి
మనం సెల్ ఏదైతే రిప్లికేషన్ చేసుకొని మనం తీసుకుంటున్నాము ప్రొడక్షన్, సో అది మనం యూజ్ చేసుకుంటాం మూమెంట్ పర్పస్. ఫస్ట్ ఏదైతే ఈ ప్రాసెస్ హోల్ ప్రాసెస్ జరుగుతుందో ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేయడం, తర్వాత అక్కడ నుండి జీన్ తీసుకోవడం, మళ్ళీ వెక్టర్కి అటాచ్ చేయడం, వెక్టర్ తీసుకెళ్ళి మళ్ళీ హోస్ట్ సెల్లో పెట్టడం, హోస్ట్లో మళ్ళీ రిప్లికేషన్ చేయడం. సో ఈ ప్రాసెస్ని ఏమంటున్నామంటే రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అని అంటున్నాం హోల్ ప్రాసెస్ని. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ ఇది ఏంటి అని అంటే ఎట్లా డినోట్ చేస్తామంటే ఆర్డిఎన్ఏ, స్మాల్ ఆర్ క్యాపిటల్ లెటర్స్. ఓకేనా? స్మాల్ ఆర్ అని అంటే రీకాంబినెంట్ డిఎన్ఏ. అయితే ఫస్ట్ రీకాంబినెంట్ డిఎన్ఏ వాజ్ ప్రొడ్యూస్డ్ బై స్టాన్లే కోహిన్ అండ్ హార్బర్ట్ బోయర్ ఇన్ 1972 పీవైక్యూ. సో ఇదేంటి అని అంటే యాంటీబయోటిక్ ఐసోలేట్ రెసిస్టెంట్ జీన్, యాంటీబయోటిక్ రెసిస్టెంట్ జీన్. సో ఇది ఫస్ట్ ఏం చేశారని అంటే యాంటీబయోటిక్ రెసిస్టెంట్ జీన్ ఏదైతే సెలమోనెల్లా టైఫెరియం నుండి తీసుకొని ఈ ప్లాస్మిడ్తో లింక్ చేసి ఇక్కడికి వెక్టర్ ప్లాస్మిడ్కి లింక్ చేసి హోస్ట్ సెల్ ఏది ఈకోలైకి ట్రాన్స్ఫర్ చేశారు. యాజ్ ఎ రిజల్ట్ అక్కడ సేమ్ అంతే కదా, మళ్ళీ ఇప్పుడు చెప్పుకున్నాం కదా అట్లనే డూప్లికేట్ అయిపోయి అంటే అట్లనే రెప్లికేషన్ అయ్యి డూప్లికేషన్ చేసి అంటే వాటి యొక్క జీనోమ్ని పెంచుకుంటాయి అన్నమాట. ఇక్కడ హోస్ట్ సెల్ ఏంటి ఇక్కడ ఈకోలే. చూడండి ఇక్కడ ఏంటి డిజైరబుల్ జీన్ ఎక్కడ నుండి తీసుకున్నారు, సెలమోనెల్లా టైఫెరియం నుంచి తీసుకొని ప్లాస్మిడ్ వెక్టర్కి అటాక్ చేసి మళ్ళీ హోస్ట్ ఎక్కడ ఈకోలైకి. సో మళ్ళీ ఈ ఈకోలై ఏదైతే రీకాంబినెంట్ డిఎన్ఏ ఉందో జీన్ ఏదైతే తీసుకున్నారో దాని యొక్క కాపీస్ ప్లాస్మిడ్ కాపీస్ ఎక్కడ ఉంటాయి, ఈకోలైలో ఉంటాయి. సో ఇది కూడా పివై. సో నెక్స్ట్ టూల్స్ ఏం యూజ్ చేస్తాం అంటే ఈ ప్రాసెస్ తెలిసింది కదా. ఇప్పుడు ప్రాసెస్ ఏంటి, డిజైరబుల్ జీన్ని ఐడెంటిఫై చేసి తర్వాత అక్కడ నుంచి వెక్టర్కి అటాచ్ చేసి అక్కడ నుండి హోస్ట్కి పంపించడం, ఇది ప్రాసెస్. తర్వాత ఈ వెక్టర్ ఏదైతే ఉంటుందో రీకాంబినెంట్ ప్లాస్మిడ్ అనేది, సో అది ఏం చేస్తుంది ఈ హోస్ట్లో కాపీస్ ఇస్తుంది. ఇదంతా ప్రాసెస్ జరిగేటప్పుడు కొన్ని టూల్స్ అనేవి యూజ్ అయితే ఆ టూల్స్ ఏంటి అనేవి చూద్దాం ఇప్పుడు. సో ఏంటి అని అంటే కొన్ని టూల్స్ అనేది నార్మల్గా మాలిక్యులర్ సీజర్స్ అంటాం లేదా రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనొచ్చు. అండ్ నెక్స్ట్ క్లోనింగ్ వెక్టర్స్, నెక్స్ట్ కాంపిటెంట్ ఆఫ్ హోస్ట్. సో ఇది ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను చూడండి. ఫస్ట్ మాలిక్యులర్ సీజర్స్ చూద్దాం. మాలిక్యులర్ సీజర్స్ అన్న రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అని అన్న. సో ఫస్ట్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ అని అంటే ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో ఇప్పుడు డిఎన్ఏ సీక్వెన్స్ కట్ చేయడం, ఐదర్ ఎండ్స్లో కానీ మిడిల్లో కానీ కట్ చేసి వెక్టర్కి ఇవ్వడం. వెక్టర్కి జీన్ అటాచ్ చేయాలి కదరా, ఇప్పుడు ఇంతే ఉంది. సో దీనికి ఇంకా కావాల్సిన డిజైర్ జీన్ కావాలి కదా. మళ్ళీ తర్వాత ఇక్కడ రీకాంబినేషన్ హోస్ట్లో కూడా రీకాంబినేషన్ చేసేటప్పుడు కూడా అక్కడ స్టిక్కీ హ్యాండ్స్ కావాలి కదా. సో అందుకు ఇక్కడ కట్ చేస్తుంది. అది కట్ చేయడానికి టూల్స్ కావాలి కదా. మనం నార్మల్గా పాల ప్యాకెట్ కట్ చేయడానికి సీజర్ యూజ్ చేస్తున్నాం. అట్లాంటి డిఎన్ఏ కట్ చేయాలని అంటే ఆ సీక్వెన్స్ని కట్ చేయాలంటే ఒక టూల్ కావాలి కదా. దాంట్లో మనం యూజ్ చేసే టూల్ ఏంటి అంటే రెస్ట్రిక్షన్ ఎంజైమ్. వీటిని ఏమంటున్నాం నార్మల్గా మాలిక్యులర్ సీజర్స్ అని కూడా అంటున్నాం. ఎందుకు ఒక మాలిక్యూల్ని కట్ చేస్తున్నాం కాబట్టి మాలిక్యులర్ సీజర్స్ అని అంటున్నాం. సో దీస్ ఆర్ ఎంజైమ్స్ విచ్ కట్ డిఎన్ఏ ఎట్ స్పెసిఫిక్ సైట్స్ ఇంటూ ఫ్రాగ్మెంట్స్. సో ఒక డిఎన్ఏని ఫ్రాగ్మెంట్స్గా కట్ చేస్తున్నాయి అన్నమాట. సో ఈ ఎంజైమ్స్ ఏ క్లాస్కి బిలాంగ్ అయిపోతాయి అంటే న్యూక్లియేసెస్ క్లాస్కి బిలాంగ్ అయిపోతాయి మాలిక్యులర్ సీజన్స్ అనేవి. సో 1936లో ఫస్ట్ ఏం ఫైండ్ చేశారంటే 2 ఎంజైమ్స్ అనేవి ఫైండ్ చేశారన్నమాట. ఏంటి అవి అని అంటే ఇవి కట్ చేస్తున్నాయి, డిఎన్ఏని కట్ చేస్తున్నాయి అని ఫైండ్ చేశారు. ఫస్ట్ వన్ ఒకటి మిథైల్ గ్రూప్లో యాడ్ చేశారు డిఎన్ఏలో. అండ్ సెకండ్ వన్ ఈజ్ రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియేస్ కట్ డిఎన్ఏ అని కూడా అంటారు. ఇది పీవైక్యూ. సో ఇక్కడ ఇది ఫైండ్ చేసిందంటే రెస్ట్రిక్టింగ్ గ్రోత్ ఇన్ బ్యాక్టీరియోఫేజ్ ఇన్ ఈకోలై. సో బ్యాక్టీరియోఫేజ్ అనేది ఏదైతే ఉందో అది ఈకోలైలో గ్రోత్ అవ్వకుండా కట్ చేసింది దాని డిఎన్ఏ సీక్వెన్స్ అనేది. సో అవి రిస్ట్రిక్ట్ చేస్తున్నాయి అక్కడ. సో ఫస్ట్ 2 ఫైండ్ చేశారు కదా. ఫస్ట్ వన్ మిథైల్ గ్రూప్స్ ఇన్ డిఎన్ఏలో ఉంది. ఇంకొకటి ఏంటి అంటే కట్ డిఎన్ఏ రెస్ట్రో ఎండోన్యూక్లియేసెస్. సో
సో మోర్ దెన్ 900 రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేవి 230 స్ట్రెయిన్స్ బ్యాక్టీరియాస్లో కనుగొన్నారన్నమాట. సో ఇప్పుడు నామిన్క్లేచర్ ఎట్లా చేస్తారు అని అంటే, ఇప్పుడు ఈకోలై ఉంది కదా, దీని నుండి మనకి ఏదైతే రీకాంబినెంట్ డిఎన్ఏ వచ్చిందో, తర్వాత ఎంజైమ్ ఏదైతే అవసరమో దానికి రీకాంబినెంట్ డిఎన్ఏ చేయడానికి అక్కడ కట్టింగ్ ఏదైతే సీజర్స్ ఏదైతే అవసరమో దానికి ఎట్లా నేమింగ్ ఇస్తామనంటే, ఆ రెస్ట్రిక్షన్ ఎంజైమ్కి ఫస్ట్ వన్ జీనస్ ఎషరేషియా, దాని యొక్క కొలై దాని యొక్క స్పీషీస్, ఓకేనా. ఆ జీన్ని కట్ చేస్తున్నాం అనుకోండి, అది ఎషరేషియా కోలై అనేది జీనస్ అండ్ స్పీసీస్ కదా. జీనస్ది ఫస్ట్ లెటర్ అండ్ స్పీషీస్ది 2 letters. నెక్స్ట్ వన్ అదొక స్ట్రెయిన్, ఏ స్ట్రెయిన్ అనేది నెక్స్ట్, ఓకేనా. నెక్స్ట్ రోమన్ నంబర్ ఇన్ ఆర్డర్ టు వేర్ ఐసోలేటెడ్ అండ్ స్ట్రెయిన్ ఆఫ్ ద బ్యాక్టీరియా. రోమన్ నెంబర్ అంటే 2 అన్న ఉండొచ్చు, 1 అన్న ఉండొచ్చు, 3 అన్న, బేస్డ్ ఆన్ ద స్ట్రెయిన్, ఓకేనా. ఇది నేమింగ్. అయితే ఇది సేమ్ మీకు లివింగ్ వరల్డ్లో కూడా మీరు చూసే ఉంటారు నేమింగ్ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. ఫస్ట్ జీనస్, తర్వాత స్పీసీస్ వస్తుంది. జీనస్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్లో ఉంటుంది, స్పీసీస్ ఎప్పుడు స్మాల్ లెటర్లో ఉంటుంది, ఫస్ట్ ఇయర్లో ఉంటుంది మీకు. సో ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది ఏంట్రా, స్ట్రెయిన్ తర్వాత స్ట్రెయిన్ యొక్క రోమన్ నంబర్, అంతే. సో ఇవి 2 types అమ్మ. ఏవి రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేవి 2 types, మాలిక్యులర్ సీజెస్ అనేవి 2 types. ఒకటి ఎగ్జోన్యూక్లియస్, ఇంకొకటి ఎండోన్యూక్లియస్. ఎగ్జోన్యూక్లియస్ ఏం చేస్తాయంటే, ఎగ్జో అని అన్నామనంటే అవుట్ సైడ్, ఎండో అంటే ఇన్సైడ్. ఈ వర్డ్స్ మనకు ఫిమిలియరే. సో ఎగ్జోన్యూక్లియస్ ఏం చేస్తుందంటే ఎండ్స్ ఆఫ్ డిఎన్ఏని కట్ చేస్తుంది అనమాట. న్యూక్లియోటైడ్స్ ఫ్రమ్ ద ఎండ్స్, ఏవైతే ఎండ్స్ ఉంటాయో ఆ ఎండ్స్ మాత్రమే కట్ చేస్తుంది. అయితే ఎండోన్యూక్లియస్ వచ్చేసరికంటే స్పెసిఫిక్ పొజిషన్స్ ఆర్ మిడిల్ ఆఫ్ ద డిఎన్ఏ, ఓకేనా. స్పెసిఫిక్ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో మిడిల్ ఆఫ్ ద డిఎన్ఏ అనుకోవచ్చు, లేదనంటే ఏదైతే ఏ పొజిషన్ కావాలనుకుంటే ఆ పొజిషన్లో కట్ చేస్తుంది అన్నమాట. మిడిల్ అంటే నాట్ ఇన్ ద మిడిల్, ఒకటే మిడిల్లో కాదు, అది కార్నర్ అవ్వచ్చు, ఇట్ సైడ్ కార్నర్ కావచ్చు, ఏదైనా. ఎండోన్యూక్లియస్ అనేది మిడిల్లో అంటే ఎండో లోపల కట్ చేసేది అని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇవి కట్ చేసిన తర్వాత స్పెసిఫిక్ 2 strands ఏవైతే ఉంటాయో, ఎండోన్యూక్లియస్ ఎప్పుడు పాలియాండ్రోమిక్ సీక్వెన్స్లోనే కట్ చేస్తాయి. అటు నుంచి చూసినా సేమ్ వస్తుంది, ఇటు నుంచి చూసినా సేమ్ వస్తుంది, ఆ సీక్వెన్స్లో కట్ చేస్తాయి అన్నమాట. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ ఏదైతే రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్ ఫస్ట్ ఏది అని అంటే హైండ్ 2 పీవైకు. సో 6 pairs ఉంటాయి అనుకోండి నార్మల్గా. సో ఇక్కడ నుంచి ప్యూరిన్ ఉంటే పెర్మిడిన్ ఉంటే ప్యూరిన్ ఉంటుంది, ప్యూరిన్ ఉంటే పెర్మిడిన్ ఉంటుంది, చూడండి, సరేనా. ఓకే, సో ఇక్కడ ఎప్పుడు చైన్ అనేది 5 to 3 స్టార్ట్ అయితే, ఇది నెక్స్ట్ కింద 3 to 5 చైన్ అనేది స్టార్ట్ అయింది. సో వీటి మధ్య ఏదైతే కట్ అవుతుందో హైండ్ 2 అనేది వీటి మధ్య కట్ చేసింది, చూడండి ఇక్కడ మీకు. సో ఇక్కడ కటింగ్ వచ్చింది చూడండి, హైండ్ 2 అనేది సైట్ ఎక్కడ కట్ చేసింది చూడండి. రికగ్నైజ్డ్ సీక్వెన్స్, ఈ సీక్వెన్స్లో కొంచెం ఈ సీక్వెన్స్లో కట్ చేసింది అన్నమాట. నెక్స్ట్ వన్ పాలియాండ్రోమిక్ సీక్వెన్స్ అని అంటే చూడండి, ఇప్పుడు 5 చైన్ టు 5' to 3' ఉంది కదా. నెక్స్ట్ 3' to 5' అంటే దాన్ని ఆల్టర్నేటివ్ సీక్వెన్స్ అన్నమాట. ఈ సీక్వెన్స్ 5 to 3 అయితే నెక్స్ట్ ఇది ఇట్లా ఉంటుంది కదా, నెక్స్ట్ ఇది 3, ఇది 5, ఇట్లా ఉంటుంది దీని సీక్వెన్స్. సో 5' to 3' వెళ్ళేటప్పుడు GAATTC ఉంది. సో నెక్స్ట్ ఇట్ సైడ్ కట్ చేసిన తర్వాత సేమ్ వస్తుంది చూడండి, GAATTC. జస్ట్ ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇట్లా చూసినా సేమ్ రావాలి, ఇట్లా చూసినా సేమ్ రావాలి. అంటే ఇట్లా చూసింది సేమ్ ఉంటుంది కదా, దానికి ఇట్లా సేమ్ రావాలి. సో దీన్ని పాలియాండ్రోమిక్ సీక్వెన్స్ అని అంటాం.
సో ఇది ఏదన్నా సీక్వెన్స్ ఇచ్చి దాని పాలిండ్రోమిక్ సీక్వెన్స్ ఏదన్నా అడిగాడు. సో ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అది సేమ్ ఇచ్చేసి ఇక్కడ 5' 3' 5 ఇచ్చాడు అనుకోండి, మళ్ళీ అది రాంగ్ అయింది. 5కి ఆపోజిట్ 3 ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ 3 ఉందంటే ఇక్కడ 5 ఉండాలి. సీక్వెన్స్ ఇచ్చేసి క్వశ్చన్ అడుగుతారు. సో అప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే ఇక్కడ నుండి ఇట్లా రాసుకుంటూ రావాలి. ఇది GATT ఉందనుకోండి, జీ ఇగో ఏ ఏ టీ టీ సి పెట్టేసి ఇక్కడ 5 ఉందా, ఇక్కడ 3 పెట్టేసి ఇక్కడ 5 పెట్టేస్తే మీ ఆన్సర్ వచ్చేసింది. కథ ఈజీ క్వశ్చన్ అది. నెక్స్ట్ అది కట్ చేశారు, ఓకే 1 సెకండ్. సో అది కట్ చేశారు, ఓకే. కట్ చేసిన తర్వాత దాన్ని అటాచ్ చేయాలి కదా. సో ఏదైతే కట్ చేసిన దగ్గర హైడ్రోజన్, ఒక నిమిషం చూడండి, ఇవి స్టిక్కీ ఎండ్స్ అన్నమాట. ఎక్కడెక్కడ కట్ చేశారో వీటికి స్టిక్కీ ఎండ్స్ ఉంటాయి అన్నమాట. ఇది వచ్చి మళ్ళీ ఇక్కడ అటాచ్ అయిపోద్ది. సో ఈ వీటిని స్టిక్కీ ఎండ్స్ అంటున్నాం. సో ఇక్కడ స్టిక్కీ ఎండ్స్ ఉండడం వల్ల వాటి ఇప్పుడు హార్మోన్లో కూడా రిసెప్టర్స్ ఉంటే అవి వెళ్ళి బైండ్ అయిపోతున్నాయి కదా హార్మోన్స్ అనేవి. సేమ్ ఇట్లా ఇక్కడ కూడా స్టిక్కీ ఎండ్స్ అన్నమాట. కట్ చేసిన దగ్గర స్టిక్కీ ఎండ్స్ అంటే అవి. సో ఈ స్టిక్కీ ఎండ్స్ ఎక్కడ ఉంటాయంటే లిటిల్ అవే ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద పాలియాండ్రోమిక్ సైట్స్ ఏవైతే ఉంటాయో వాటికి కొద్దిగా ముందుగా ఉంటాయి, అంటే అక్కడ నుండే కాకుండా కొద్దిగా పక్క నుండి, టు మెయింటైన్ ద కరెక్ట్ సీక్వెన్స్ అది కూడా. సో ఇప్పుడు అటాచ్ ఫెవికల్ ఏంటి అని అంటే ఫెవికల్ ఇక్కడ DNA లైగేస్ వాటిని అటాచ్ చేసేది ఓకేనా. ది స్టిక్కినెస్ ఈజ్ ఫెసిలేటెడ్ యాక్షన్ ఆఫ్ DNA లైగేస్. స్టిక్కీ ఎండ్స్ ఎందుకు అని అంటే H బాండ్స్తో ఉంటాయి, విత్ ఇక్కడ H బాండ్స్ అనేవి ఉంటాయి. చూడండి మీరు సి ఇవి ఉంటుంది కదా, ఇవన్నీ హైడ్రోజన్ బాండ్స్. ఇవి ఇక్కడ DNA లైగేస్ అనేది స్టిక్కీ ఎండ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తుంది. నార్మల్గా చెప్పాలంటే ఫెవికల్ అని గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. సేమ్ అది ఇది. నెక్స్ట్ క్లోనింగ్ వెక్టర్స్. క్లోనింగ్ వెక్టర్స్ అంటే ఫస్ట్ మాలిక్యులర్ సీజర్ చూసాం. మాలిక్యులర్ సీజర్స్లో ఏంట్రా, ఎండోన్యూక్లియస్, ఎగ్జోన్యూక్లియస్, ఎగ్జో. సో ఎగ్జో అనేవి ఎక్కడ కట్ చేస్తున్నాయి, ఎండ్స్లో. ఎండో అనేవి స్పెసిఫిక్ సైట్స్ ఆర్ మిడిల్ స్పెసిఫిక్ సైట్స్. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, రెస్ట్రిక్షన్ ఎండోన్యూక్లియస్, తర్వాత స్టిక్కీ ఎండ్స్ దేనివల్ల DNA లైగేస్. దేనివల్ల వస్తుందిరా, ఇక్కడ వస్తుంది హైడ్రోజన్ బాండ్స్. నెక్స్ట్ పాలియాండ్రోమిక్ సీక్వెన్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ క్లోనింగ్ వెక్టర్స్ ఏంటి అని అంటే ఇప్పుడు ప్లాస్మిడ్ ఉంది కదా నాన్న. సో ఇది వెక్టర్ అన్నమాట. ఇది ఒక వెక్టర్ ఏదైతే పాస్ చేస్తుందో డిజైర్డ్ జీన్కి వెళ్తుందో ఈ ఫారెన్ DNAని తీసుకొని మళ్ళీ ఆ హోస్ట్ సెల్లో ఏం చేస్తుంది, రెప్లికేషన్ చేస్తుంది. సో ఇది అనేది క్లోన్ అయిపోతుంది, అంటే ఇంకో వెక్టర్ అనేది ఫామ్ చేస్తుంది విత్ సేమ్ ఏదైతే మనం DNA పెట్టి పంపించినామో మక్కి టు మక్కి మళ్ళీ ఇంకోసారి DNA తీస్తుంది ఆడ సేమ్. సో దాంట్లో అవి ఏంటి అని అంటే హోస్ట్ సెల్కి తీసుకెళ్ళేవి ఏవైతే వెక్టర్స్ ఉంటాయో, అంటే ఏవైతే ట్రాన్స్పోర్ట్స్ మధ్యవర్తులు ఉంటారో అవి. ఇప్పుడు సపోజ్ రవి ఫ్రెండ్ రాజు అనుకోండి. సో రాజు దగ్గర ఒక బుక్ ఉంది, నోట్బుక్లో క్లాస్ నోట్స్ రాసుకున్నాడు, రాజు రాసుకోలేదు. సో ఇంకెవరు వాళ్ళ ఫ్రెండ్ ఇది తీసుకెళ్ళి ఇచ్చాడు. సో ఇది వెక్టర్ అన్నమాట. ఈ వెక్టర్ది అయితే ఈయన సేమ్ మక్కి టు మక్కి క్లాస్ నోట్స్ కూడా దించేస్తున్నాడు. సో నెక్స్ట్ వాళ్ళ ఫ్రెండ్, లేదంటే ఇక్కడనే ఇంకొక 5 నోట్స్ వాళ్ళ ఫ్రెండ్ రాయమని చెప్పాడు రాజుకి.
సేమ్ నోట్స్ రాస్తున్నాడు సేమ్. సో ఇక్కడ ఈయన మిస్టేక్ చేసింది, రవి మిస్టేక్ చేసింది, వీళ్ళన్నీ కూడా ఇట్లానే తీసుకెళ్తున్నాడు. సో ఇది సేమ్ ఈ ప్లాస్మిడ్ ఏదైతే డిఎన్ఏని ఆల్టర్ చేసి పంపించారో అండ్ బ్యాక్టీరియోఫేజ్ కూడా, ఇవి ఎగ్జాంపుల్స్ అన్నమాట వెక్టర్స్కి. ఇవి కూడా సేమ్ అట్లనే సీక్వెన్స్ దించుతున్నాయి అట్లనే హోస్ట్ సెల్. నెక్స్ట్ ప్లాస్మిడ్స్ అంటే ఏంటి అని అంటే సర్కులర్, ఇవి చూడండి అటోనోమస్లీ సర్కులర్ ఎక్స్ట్రా క్రోమోజోమల్ ఆఫ్ డిఎన్ఏ బ్యాక్టీరియాలో ఉంటుంది మోస్ట్ కామన్లో, కొన్ని యూకారియోటిక్ సెల్స్లో కూడా ఉంటుంది, లైక్ ఈస్ట్లో కూడా ఉంటాయి. సో ఇవి ఏంటి అని అంటే 1 to 2 కాపీస్ పర్ సెల్స్లో ఉంటాయి. ఇంకా కొన్ని అదర్స్లో 15 to 100 కాపీస్ కూడా ఉంటాయి. బ్యాక్టీరియోఫేజ్లో ఏంటి అని అంటే వెరీ హై నంబర్ కాపీస్ ఆఫ్ సెల్స్ జీనోమ్ అనేది ఉంటుంది అన్నమాట వాళ్ళు. సో వాటికి కావాల్సినంత ఆల్టర్ చేసుకొని హోస్ట్ సెల్లోకి పంపించుకోవచ్చు బ్యాక్టీరియోఫేజ్తో. సో ఇన్ని కాపీస్ అనేవి మనం తీసుకోవచ్చు. సో చూడండి, ఎప్పుడైతే క్లోనింగ్ వెక్టర్స్ అనేవి హోస్ట్ సెల్తోని అంటే హోస్ట్ సెల్లో మల్టిప్లై అయినాయి అనుకోండి, లింక్డ్ పీస్ ఆఫ్ డిఎన్ఏ ఏదైతే ఉంటుందో ఆల్సో మల్టిప్లైడ్ ఈక్వల్లీ. చెప్పాను కదా, మక్కీ టు మక్కీ, ఒక్కసారి ఏదైతే మిస్టేక్ చేశాడో అది రిపీటెడ్ అవుతూనే ఉంటుంది. సేమ్ కాపీస్ డిఎన్ఏతోని ప్లాస్మిడ్ అనేది ఏదైతే వెక్టర్ ఉందో అది రియాక్ట్ అయ్యి ఎన్ని డిఎన్ఏ కాపీస్ ఇస్తే అన్ని కాపీస్ ఈ ఎక్స్ట్రా జీనోమ్ కూడా వస్తుంది ఈ క్లోనింగ్ వెక్టర్స్ వెళ్ళినప్పుడు. సో మీకు మెయిన్గా ఇది ఇక్కడ నుండి పీవైక్యూ ఉంది. ఫీచర్స్ ఏంటి, క్లోనింగ్ వెక్టర్ యొక్క ఫీచర్స్ ఏంటి అని అంటే చూడండి, కొన్ని ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఈకోలై ఇది ఒకటి, వెక్టర్ PBR332 ఇచ్చారు. సో దీంట్లో ఏంటి, ఒరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ అండ్ సెలెక్టబుల్ మార్కర్స్, క్లోనింగ్ సైట్, ఇవన్నీ అంటే వెక్టర్ యొక్క ఏవైతే స్పెసిఫికేషన్స్ ఉంటాయో అవి. నెక్స్ట్ వెక్టర్స్ క్లోనింగ్ జీన్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఎలిమెంట్స్. సో ఇక్కడ రెస్ట్రిక్షన్ సైట్స్ ఇవి కొన్ని ఇచ్చారు ఎగ్జాంపుల్స్, ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అన్నిసార్లు గుర్తుంటాయి అంతే. ఒరిజిన్ ఆఫ్ రెప్లికా అని అంటే ఏంట్రా నాన్న, మనకు ఎక్కడైతే రెప్లికేషన్ జరిగిద్దో అక్కడ. సెలెక్టబుల్ మార్కర్ అంటే అక్కడ మనం కట్ చేసుకుని అక్కడనే పేస్ట్ చేస్తున్నాం, అది సెలెక్టబుల్ మార్కర్ అన్నమాట. ఓకే, మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సీక్వెన్స్ ఎక్కడైతే ఇక్కడ ఉందిగో, సో ఇది స్టార్ట్ అవుతుంది, రెప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది ఎక్కడ, హోస్ట్ సెల్లో. అంటే ఈ వెక్టర్ వెళ్ళిపోయింది, వెళ్ళి అక్కడ ఏదైతే హోస్ట్ సెల్లో ఉందో అప్పుడు ఇక్కడ నుండి రెప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది ఏంటి అని అంటే ఇది ఏం చేస్తుందంటే కంట్రోల్ నెంబర్ ఆఫ్ లింక్డ్ జిఎన్ఎస్ ఏవైతే ఉంటాయో వాటిని దీని కంట్రోల్నే ఉంటాయి అన్నమాట. ఎన్ని కాపీస్ తీయాలో కూడా ఇక్కడ నుండే ఇనిషియేట్ అయిపోతాయి అన్నమాట. ఇది స్టార్ట్ అయిందని అంటే ఒక కాపీ వచ్చింది, ఇంకో స్టార్ట్ అయిందంటే ఇంకొక కాపీ వచ్చింది కదా. సో ఈ ఒరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ దగ్గరనే కంట్రోల్ అనేది ఉంటుంది అన్నమాట. సో ఒరిజిన్ ఆఫ్ సపోర్టెడ్ ఇన్ హై కాపీ నెంబర్. సో ఇది ఎన్ని కాపీ నెంబర్స్ రావాలనేది దాంట్లో. నెక్స్ట్ సెలెక్టబుల్ మార్కర్స్. సెలెక్టబుల్ మార్కర్స్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు పీస్ ఆఫ్ డిఎన్ఏ అనేది బ్యాక్టీరియాకి ట్రాన్స్ఫర్ అంటే వెళ్ళింది అనుకోండి, దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నాం. సో నెక్స్ట్ ఇది ఇప్పుడు వెళ్ళింది. సో తర్వాత ఏంటి అని అంటే నాన్ ట్రాన్స్ఫర్మెంట్ ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకోకపోతే దాన్ని నాన్ ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నాం. డిఎన్ఏ ఏదైతే హోస్ట్లోకి తీసుకెళ్ళి నెక్స్ట్ ఇంకోసారి రెప్లికేషన్ ఇచ్చింది అనుకోండి, సేమ్ ఇస్తే దాన్ని ట్రాన్స్ఫర్మెంట్ అంటున్నాం. ఒకవేళ రెప్లికేషన్ సేమ్ ఇవ్వకపోతే నాన్ ట్రాన్స్ఫర్మేట్ అని అంటున్నాం. సో ఈ నాన్ ట్రాన్స్ఫర్మెంట్ ఏదైతే ఉంటుందో ఈ సెలెక్టబుల్ మార్కర్స్ ఏం చేస్తున్నాయి అంటే వీటిని ఎలిమినేట్ చేసేస్తున్నాయి, కట్ చేసేస్తున్నాయి అవసరం లేని. ఓకేనా, అంటే ఇప్పుడు కావాల్సిన జీన్ వచ్చింది, దాంతోపాటు ఎక్స్ట్రా ఏదైనా ఉందనుకోండి, ఇది కట్ చేసుకుంటా పోయి మొత్తం కంప్లీట్ ఈ జీన్ చేసేస్తుంది అన్నమాట. సో అది ఈ సెలెక్టబుల్ మార్కర్స్ అనేవి అట్లా హెల్ప్ చేస్తున్నాయి, కట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది అవసరం. నాన్ ట్రాన్స్ఫర్మేటబుల్ జీన్స్ ఏదైతే ఉంటుందో అది కట్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వన్ సెలెక్టబుల్ మార్కర్ ఇంట్లోనే ఏంటి అని అంటే యాంఫిసిలిన్, క్లోరోఫినికల్, టెట్రాసిలిన్, కెనమైసిన్ ఎక్సెట్రా. ఇవే ఎగ్జాంపుల్స్ దేంట్లో, ఈకోలైలో. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే నో రెసిస్టెన్స్ అగెన్స్ట్ దీస్ యాంటీబయోటిక్స్.
సో ఈ యాంటీబయోటిక్స్ ఏవైతే ఉంటాయో ఈ కొయిలైలో దానికి అగెనెస్ట్ రెసిస్టెన్స్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే రికగ్నిషన్ సైట్స్. సో ఏదైతే ఏలియన్ డిఎన్ఏ అనేది అంటే మనకు డిజైర్ డిఎన్ఏ అనేది ఇంకో వెక్టర్ డిఎన్ఏకి యాడ్ చేసాము. సో అది ఫర్ ఏంటి అని అంటే అది ఒక రికగ్నైజ్ సైట్ ఫర్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్. రెస్ట్రిక్షన్ ఎంజైమ్ వచ్చి అక్కడ కట్ చేయాలి కదా. సో దానికి ఒక రికగ్నైజింగ్ సైట్ ఏది అని అంటే ఇక్కడ కట్ చేయాలి కదా, ఆ సైట్ ఏదైతే ఉంటుందో ఏ రికగ్నైజింగ్ సైట్స్ అంటున్నాం. ఇక్కడ కట్ చేయాలి అనే సైట్ ఇక్కడ పాయింట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఏదైనా థ్రెడ్ కట్ చేయాలనుకోండి, ఇక్కడ పాయింట్ చేసుకుంటాం. సో ఇది ఒక రికగ్నైజింగ్ సైట్ అన్నమాట. అట్లా మోర్ దెన్ వన్ రికగ్నైజింగ్ సైట్ జనరేట్ సెవరల్ ఫ్రాగ్మెంట్స్. ఒకవేళ రికగ్నైజింగ్ సైట్స్ అనేవి ఎక్కువ ఉంటే చాలా థ్రెడ్స్ అనేవి ఇక్కడ కట్ చేయాలి, ఇక్కడ కట్ చేయాలి, ఇక్కడ కట్ చేయాలి, అప్పుడు చాలా పీసెస్ అయిపోతాయి కదా. సో అది ఒక రికగ్నైజింగ్ సెంటర్ కంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అన్ని జీన్స్ అనేవి ఎక్కువ క్లోనింగ్స్ అనేవి జరిగింది, జీన్ క్లోనింగ్. సో అప్పుడు ఏమైంది అని అంటే రికగ్నైజింగ్ సెంటర్ ఎక్కువ ఉన్నది అనుకోండి, ఆ ప్రాసెస్ అనేది కాంప్లికేటెడ్ అయిపోతుంది అన్నమాట. ఎక్కువ అయిపోద్ది ఆ ప్రాసెస్ అనేది, టెన్షన్ అయిపోద్ది అందరికీ. అక్కడ అన్నీ ఎక్కువ ఉన్నాయి, ఎక్కడ కట్ చేయాలి అని అర్థం కాదు. నెక్స్ట్ వన్ క్లోనింగ్ సైట్స్. క్లోనింగ్ సైట్లో ఏంటి అని అంటే ఏలియన్ డిఎన్ఏ అనేది క్యారీ చేసుకొని ప్రజెంట్ 2 యాంటీబయోటిక్ జీన్స్ ఉన్నాయి అనుకుంటే దాంట్లో ఒకదానికి 1 of 2లో ఒకటి ఏదైతుందో ఇప్పుడు చూడండి, ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫారెన్ డిఎన్ఏ అనేది ఏదైతుందో అది బామ్ H1 సైట్ ఏదైతుందో లైక్ ఇది. సో ఇది ఉంది కదా. సో ఈ తర్వాత దీనికి టెట్రాసిలిన్ చూడండి, దీనికి టెట్రాసిలిన్ రెసిస్టెంట్ జీన్ అనేది దాని పక్కకే ఉంటుంది. సో ఇప్పుడు ఏమైంది అని అంటే ఈ డస్ నాట్ అకర్, ఇట్ ఈస్ కాల్డ్ నాన్ రీకాంబినెంట్ ప్లాస్మిడ్ అన్నమాట. ఓకేనా. సో ఈ లైగేషన్ జరగకపోతే నాన్ రీకాంబినెంట్ ప్లాస్మిడ్ అంటున్నాం. ఒకవేళ లైగేషన్ జరిగితే సో నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ట్రాన్స్ఫర్ సెల్ ఉంది అనుకోండి, నాన్ ట్రాన్స్ఫర్ సెల్ ఉంది. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ సెల్ అంటే ఏదైతే వెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసామో ఇక్కడ వెక్టర్ అనేది ఇంట్రొడ్యూస్ చేయలేము. ఓవర్ నైట్ గ్రోత్ ఇచ్చేసి ఒక న్యూట్రిషన్ మీడియం యాంఫిసిలిన్ రెసిస్టెంట్తో ఇచ్చామనుకోండి, యాంఫిసిలిన్ రెసిస్టెంట్ కాలనీస్ అనేవి ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ ఏమైపోతుందంటే క్లోనింగ్ సైట్స్ అంటే ఏదైతే టెట్రాసిలిన్ లూజ్ రెసిస్టెన్స్ ఉన్నదనుకోండి, దాంట్లో ఫారెన్ జీన్ అనే ఇన్సేషన్ ఎక్కువ జరిగిద్ది అనమాట, రీకాంబినేషన్ ఎక్కువ జరిగిద్ది. ఇక్కడ లూజ్ టెట్రాసిలిన్ రెసిస్టెన్స్ ఉన్న దగ్గర క్లోనింగ్ సైట్స్ అనేవి పెరిగి ఇక్కడ రెసిస్టెంట్ కాలనీస్ అనేవి పెరుగుతాయి అన్నమాట. సో ఇవి ఏంటి అని అంటే 3 types అనే సెల్స్ అనేవి ఉంటాయి ఈ కొలైలో. సో అవి ఏంటో చూడండి. ఫస్ట్ వన్ నాన్ ట్రాన్స్ఫర్మెంట్స్, ఇంకొకటి ట్రాన్స్ఫర్మెంట్స్ విత్ నాన్ రీకాంబినెంట్ ప్లాస్మిడ్, ట్రాన్స్ఫర్మెంట్స్ విత్ రీకాంబినెంట్ ప్లాస్మిడ్. సో ఇప్పుడు క్లోనింగ్స్ అనేవి జరుగుతున్నాయి కదా, అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత దాని యొక్క సెలెక్టబుల్ మార్కర్ తీసుకుంది, కట్ చేసుకుంది, అవసరం లేనిది తీసేసింది, అవసరం ఉంది ఉంచుకొని తర్వాత క్లోనింగ్స్ అనేవి ఇప్పుడు స్టార్ట్ చేసింది. క్లోనింగ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఫస్ట్ ఏదైతే ఉందో ఈ టూ సైడ్స్ తీసుకున్నారు ఇంట్లో. ఫస్ట్ వచ్చేసి ఏంటి అని అంటే రికాంబినెంటెడ్ ఏదైతే ట్రాన్స్ఫర్ సెల్ ఒకటి నాన్ ట్రాన్స్ఫర్ సెల్స్లో తీసుకొని ట్రాన్స్ఫర్ సెల్లో ఏదైతే లూజ్ టెట్రాసిలిన్ రెసిస్టెన్స్ ఉంటుందో అప్పుడు ఫారెన్ డిఎన్ఏ అనేది రీకాంబినెంట్ అయింది. సో ఇక్కడ వచ్చేసి ఫారెన్ డిఎన్ఏ అనేది రీకాంబినేషన్ చూపించలేదు, అంటే తర్వాత రీకాంబినేషన్ అంటే తర్వాత వచ్చే ప్రాసెస్ ఏదైతే ఉందో అది చూపించలేదు. నెక్స్ట్ అవి 3 types ఉన్నాయంట. ఒక క్లోనింగ్ సైట్స్లో వాళ్ళు అబ్జర్వ్ చేసింది 3 types ఉన్నాయి. అవి ఏంటి అని అంటే నాన్ ట్రాన్స్ఫర్మెన్స్ ఒకటి, అంటే ఏవైతే ప్లాస్మిడ్ ఉందో అంటే దే హ్యావ్ నో ప్లాస్మిడ్, నో రెసిస్టెంట్, ఐదర్ టెట్రాసిలిన్ ఆర్ ఎంఫిసిలిన్. నాన్ ట్రాన్స్ఫర్మెన్స్లో అసలు ఏం లేకుంటే అసలు ట్రాన్స్ఫర్మెన్స్ ఎట్లా చేస్తే సో నాన్ ట్రాన్స్ఫర్మెన్స్ విత్ నాన్ రీకాంబినెంట్ ప్లాస్మిడ్, అంటే ట్రాన్స్ఫర్మెన్స్ చేస్తుంది కాకపోతే దాంట్లో
రెసిస్టెంట్ టు ద టెట్రాసిలిన్ అండ్ యాంఫిసిలిన్కి రెసిస్టెంట్ అయిందని అంటే తర్వాత దాని ఒక రీకాంబినేషన్ జరగదు, ఫర్దర్గా వెళ్ళదు, కాబట్టి అది ట్రాన్స్ఫర్మెంట్ అవుతుంది. అంటే అక్కడ నుండి క్లోనింగ్ వెక్టర్ ఇంకొకటి వస్తుంది, వెక్టర్ వస్తుంది, కాకపోతే దాంట్లో టెట్రాసిలిన్ యాంఫిసిలిన్ రెసిస్టెంట్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ట్రాన్స్ఫర్మెంట్ విత్ రీకాంబినెంట్ ప్లాస్మిడ్. రీకాంబినెంట్ ప్లాస్మిడ్ అని అంటే రీకాంబినేషన్ జరుగుతుంది, అక్కడ ఏమేమి ఉంటాయి, టెట్రాసిలిన్ ఉంటుంది, యాంఫిసిలిన్ కూడా ఓన్లీ రెసిస్టెంట్, ఇక్కడ కూడా రెసిస్టెంట్ ఇచ్చారు సార్, ఇక్కడ ఉంటుంది దీంట్లో, ఓకేనా, దీనిలో ఉంటుంది ట్రాన్స్ఫర్మెంట్లో. నెక్స్ట్ ఆర్డిఎన్ఏ టెక్నాలజీలో ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, ఇన్యాక్టివ్ రీకాంబినెంట్ అనుకోండి, ఇది నాన్ రీకాంబినెంట్ టెట్రా జీన్ ఏదైతే ఉందో ఇది యాక్టివ్లో ఉంది, నాన్ రీకాంబినెంట్. తర్వాత ఈకోలై షెల్ ఏదైతే ఉందో దాని బ్యాక్టీరియా కాలైన్ ఫామ్ అయింది ఇది. తర్వాత ఇది నాన్ రీకాంబినెంట్ బ్యాక్టీరియా, రెప్లికా ప్లేట్, ఓకేనా. సో ఈ ప్లేట్లో ఏంటి అని అంటే యాంఫిసిలియం మీడియంలో కంటైన్ చేసి ఏదైతే మాస్టర్ ప్లేట్ ఉందో నాన్ రీకాంబినెంట్, ఇక్కడ కొన్ని సైడ్స్ ఫామ్ అయినాయి చూడండి, రీకాంబినెంట్ సైడ్స్ ఇక్కడ లేవు అవి. సో రెప్లికా ప్లేటింగ్ చేసినప్పుడు టెట్రాసిలియం మీడియంలో, లూజ్ టెట్రాసిలియం మీడియంలోనే రీకాంబినెన్స్ అనేవి వస్తాయి అని చెప్పి చూసాం ఫ్రంట్లో చూడండి, ఇవి రీకాంబినెంట్స్. మిగతా ఏవైతే పింక్ కలర్లో ఉన్నాయో అవి నాన్ రీకాంబినెంట్స్. ఏదైతే యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్ ఉందో అది సెలెక్ట్ ట్రాన్స్ఫార్మెన్స్ ఏవైతే ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాయో అవి సెలెక్ట్ చేసుకొని ఒక ఇన్యాక్టివేటెడ్ యాంటీబయాటిక్ రెస్ట్రిక్ట్ జీన్ని టు హెల్ప్ టు ద సెలెక్ట్ రీకాంబినెంట్స్, అంటే ఒక సెలెక్ట్ రీకాంబినెంట్ని హెల్ప్ చేస్తున్నాయి, అవి ఏంటి ట్రాన్స్ఫార్మెన్స్. నెక్స్ట్ సెలెక్టబుల్ మార్కర్స్ ఏవైతే ఉన్నాయో అండ్ క్రోమోజెనిక్ సబ్స్ట్రేట్. సో ఇందులో ఏంటి అంటే క్లోనింగ్ వెక్టర్స్లో 2 డిఫరెంట్ ప్లేట్స్ అనేవి ఉన్నాయి అనుకోండి. ఫస్ట్ మనం ఇప్పుడు ఇంతకుముందు చూసిన దాంట్లో కూడా ఒకటి రీకాంబినెంట్ ఉంది, ఇంకొకటి ఏందేమో నాన్ రీకాంబినెంట్ ఉంది చూడండి. ఇన్యాక్టివ్ స్టేజ్లో ఒకటి ఉంది, యాక్టివ్ స్టేజ్లో ఉంది. అండ్ ఫర్దర్గా అవి ప్లేటింగ్ చేసినప్పుడు లాస్ట్లో దాంట్లో రీకాంబినెంట్ సెల్స్ వచ్చినాయి, నాన్ రీకాంబినెంట్ సెల్స్ అనేవి వచ్చినాయి, ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే సెలెక్షన్ ఆఫ్ రీకాంబినెంట్స్ ఇన్ డిఫికల్ట్ ప్రొసీజర్, అంటే ఇట్ నీడ్స్ సైమల్టేనియస్ ప్లేటింగ్ అండ్ 2 ప్లేట్స్ హ్యావింగ్ డిఫరెంట్ యాంటీబయోటిక్స్. సో సెలెక్షన్ ఒక రీకాంబినెంట్ చేసుకోవడానికి సైమల్టేనియస్ ప్లేటింగ్ చేస్తున్నాను, అంటే కంటిన్యూస్గా ప్లేటింగ్ చేసి అందులో 2 ఏవైతే ప్లేటింగ్స్ ఉంటాయో దాంట్లో 2 డిఫరెంట్ యాంటీబయోటిక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఆల్టర్నేటివ్ సెలెక్టబుల్ మార్కర్ హ్యావ్ డెవలప్డ్ బేస్డ్ ఆన్ దేర్ ఎబిలిటీ టు ప్రొడ్యూస్ కలర్ ఇన్ ద ప్రజెంట్ ఆఫ్ క్రోమోజెనిక్ సబ్స్టెన్స్. అంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఎప్పుడైతే ఇప్పుడు చూడండి ఫర్దర్గా మీరు చదివినప్పుడు కూడా బ్యాక్టీరియా స్ట్రెయినింగ్ ఉన్నప్పుడే ఆ స్ట్రెయినింగ్ ఉన్నది కలర్ చూపిస్తుంది, స్ట్రెయినింగ్ లేనిది కలర్ చూపించదు. ఇక్కడ రీకాంబినెంట్ డిఎన్ఏని ఫైండ్ అవుట్ చేయడానికి అండ్ సెలెక్టబుల్ మార్కర్స్ ఏవైతే వెల్ డెవలప్డ్ ఉంటాయి అనుకోండి అక్కడ, సో అది మనకు ఐడెంటిఫికేషన్ చేయడానికి క్రోమోజెనిక్ సబ్స్టెన్సెస్ అనేవి యూజ్ చేస్తున్నారు. సో క్రోమోజెనిక్ ఏంటి అని అంటే టు ప్రజెన్స్ ఆఫ్ ద కలర్ ప్రజెన్స్ని ఐడెంటిఫికేషన్ చేయడానికి. సో అది క్లోనింగ్ సైట్స్లో. సో దీంట్లో ఏంటి అని అంటే రీకాంబినెంట్ డిఎన్ఏ ఈజ్ ఇన్సెక్టెడ్ ఇంటూ ద కోడింగ్ సీక్వెన్స్, ఏదైతే కోడింగ్ సీక్వెన్స్ ఉంటుందో అది కోడింగ్ సీక్వెన్స్ ఏదైతే ఉందో దాంట్లోకి రీకాంబినెంట్ డిఎన్ఏని ఇంట్రడ్యూస్ చేశారు, ఓకే. ఎంజైమ్ ఆఫ్ గ్యాలక్టేజ్ ఇంట్రడ్యూస్ చేసిన ఎంజైమ్ ఏది అని అంటే ఎంజైమ్ బీటా గ్యాలక్టేజ్డ్ ఒకటి. సో ఇది ఏంది అని అంటే ఇన్యాక్టివేటెడ్ స్టేజ్లో ఉంది, ఓకేనా. ఇన్యాక్టివేటెడ్ స్టేజ్లో సచ్ కాలనీస్ డూ నాట్ ప్రొడ్యూస్ కలర్, ఓకేనా. ఏదైతే కలర్ ప్రొడ్యూస్ చేయదు, ఇది ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉన్నప్పుడు కలర్ అనేది ప్రొడ్యూస్ చేయదు. ఇక్కడ ఇన్సెక్టెడ్ డిఎన్ఏ బీటా గ్యాలక్టేజ్లో ఉన్న దగ్గర కలర్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యేది. తర్వాత ఇక్కడ ప్లాస్మిడ్ బ్యాక్టీరియా హ్యావింగ్ నో అండ్ ఇన్సర్ట్, ఏదైతే ఇన్సర్ట్ లేదు, ఇట్లాంటి ఎంజైమ్ ఏది ఇన్సర్ట్ లేదు అనుకోండి, అక్కడ బ్లూ కలర్ కాలనీస్ అనేవి ప్రొడ్యూస్ అయిపోతుంది ఇప్పుడు ఈ క్రోమోజెనిక్ సబ్స్ట్రేట్ యూజ్ చేసినప్పుడు, ఓకేనా. ప్రజెన్స్ ఆఫ్ క్రోమోజెనిక్ సబ్స్ట్రేట్. సేమ్ అదే
సో ఈ జెనెటిక్ టూల్స్లో కొన్ని ప్యాథోజన్స్ కూడా అవసరం అవుతాయి అన్నమాట. ప్యాథోజన్స్ ఏంటి అని అంటే యూస్ఫుల్ ఫర్ యాజ్ ఎ వెక్టర్స్, నాట్ ఓన్లీ ప్లాస్టిడ్స్ ఆర్ బ్యాక్టీరియోఫేజ్, కొన్ని కూడా యూజ్ అయిపోతాయి. దాంట్లో ఏంటి అని అంటే అగరోబ్యాక్టీరియం ట్యూమిఫాన్సిస్, ఇదేం పీవైక్యూఏ, ఇది ప్యాథోజన్ ఇన్ టు ద మెనీ డైకోట్ ప్లాంట్స్. ఇంకోటి రెట్రోవైరస్, ఇవి కూడా వెక్టర్స్ లాగానే పనిచేస్తాయి అన్నమాట. ఇంకొకటి ఏంటి అని అంటే టీడీఎన్ఏని ఏదైతే ఓకే డెలివర్ ఏ పీస్ ఆఫ్ టీడీఎన్ఏ ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ నార్మల్ ప్లాంట్ సెల్ టు ట్యూమర్, ఏదైతే ట్యూమర్ ఉందో దాన్ని రిక్వైర్ చేయాలని అనుకున్నప్పుడు అగరోబ్యాక్టీరియం అనేది యూజ్ చేస్తారన్నమాట. సో దిస్ ట్యూమర్ సెల్స్ ప్రొడ్యూస్ కెమికల్స్ రిక్వైర్డ్ బై ద ప్యాథోజన్స్. ఓకేనా. ఇంకొకటి ట్యూమర్ ఇండ్యూసింగ్ ప్లాస్మిడ్ ఏదైతే ఉందో అగరోబ్యాక్టీరియంలో, అయితే దాన్ని ఏమంటున్నామంటే ఆ ప్లాస్మిడ్ని, ఏదైతే ప్లాస్మిడ్ మనం క్రియేట్ చేసామో దాన్ని అగరోబ్యాక్టీరియం ట్యూమిఫెరసిస్ అని అంటున్నాం, ఈజ్ మోడిఫైడ్ టు ద క్లోనింగ్ వెక్టర్. క్లోనింగ్ వెక్టర్ అని అంటే దాంట్లో డిజైర్డ్ జీన్ హోస్ట్ యొక్క జీన్ కలిపేస్తే ఏమైంది, క్లోనింగ్ వెక్టర్గా మారిపోద్ది నెక్స్ట్. ఓకేనా. విచ్ ఈస్ ద ప్యాథోజెనిక్ బట్ used mechanism to deliver the genes inserted into the plants. ట్యూమర్ ఇండ్యూసింగ్ ప్లాంట్స్ అన్నమాట ఇవి. దాంట్లోకి పంపించే క్లోనింగ్ వెక్టర్ ఏది, అగరోబ్యాక్టీరియం ట్యూమిఫెరసిస్ టీఐ ప్లాస్మిడ్ని పంపిస్తున్నాం. ఓకేనా. దాని యొక్క టీఐ ప్లాస్మిడ్ని ఇంకొక ప్లాంట్లోకి పంపిస్తున్నాం. సేమ్ టూ ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి రెట్రోవైరస్. రెట్రోవైరస్ ఏంటి అంటే నార్మల్గా క్యాన్సర్ సెల్స్లోకి పంపిస్తారు ఇది. ఓకేనా. టు యూజ్ ద డెలివర్ డిజరబుల్ జీన్ ఇన్ టు ద ఎనిమల్ సెల్స్కి. ఆన్కోజన్ అంటే క్యాన్సర్ సెల్స్ ఇవి ఏవైతే ఉన్నాయో. ఫస్ట్ రెట్రోవైరస్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందా అనుకోండి, చూడండి దీని నుండి మళ్ళీ క్యాన్సర్ సెల్స్కి సైటోప్లాజంలోకి ఇన్వెన్షన్ చేస్తున్నారు, ఒక ప్లాస్మిడ్ లాగా దాన్ని. నెక్స్ట్ వన్ వచ్చి హైడ్రోఫిలిక్ మాలిక్యూల్. ఏది, డిఎన్ఏ అనేది హైడ్రోఫిలిక్ మాలిక్యూల్ అని తెలుసు కదా మనకు. సో ఇది ఏంటంటే సెల్ మెంబ్రెన్ పాస్ త్రూగా వెళ్ళదు. హైడ్రోఫిలిక్ సెల్ మెంబ్రెన్ చూడండి, సెల్ మెంబర్లో మనకు చూసాం అన్నీ కూడా పాస్ అవ్వవు. ఓకేనా. సో అవి పాస్ అవ్వవు. డిఎన్ఏ అనేది ఒక సెల్లోకి పంపించాలి, అప్పుడు అది సైటోప్లాజం పనిచేయదు అన్నమాట. అప్పుడు ఏంటి, కాంపోనెంట్ కావాలి. అప్పుడు మనము సెల్ మెంబ్రెన్ కావాలి అని అంటే కొన్ని ఫ్యాక్టర్స్ చూసాం, సోడియం పంప్స్ లాంటివి చూసాం. సో ఎట్లానే దీనికి కూడా కొన్ని కాంపోనెంట్స్ కావాలి, లైక్ ఏలియన్ డిఎన్ఏ ఆర్ ప్లాస్మిడ్ కావాలి. సేమ్ అట్లనే ప్లాస్మిడ్ లాంటిదే కావాలి. సో నాన్ ట్రాన్స్ఫర్మెంట్ బ్యాక్టీరియా ఉంది, దానికి ట్రీట్మెంట్ చూడండి, ఏం ట్రీట్మెంట్ ఇస్తున్నారు, CaCl2. ఓకేనా. కాల్షియం క్లోరైడ్ ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత కాంపోనెంట్ సెల్. సో హీట్ షాక్ ఇస్తున్నారు. సో టు ఇన్సాక్ట్ ద ప్లాస్మిడ్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ టు ద సెల్. సో ఇది బ్యాక్టీరియా సెల్స్ ఆర్ ట్రీటెడ్ విత్ ద స్పెసిఫిక్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ డైవాలెంట్ క్యాటయన్ కాల్షియం యూజ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి, క్లోరైడ్. టు డిఎన్ఏ ఎంటర్ ఇన్ టు ద బ్యాక్టీరియం త్రూ పోర్స్ ఆఫ్ సెల్ వాల్. సెల్ మెంబ్రెన్ ఇక్కడికి వెళ్ళలేదు కాబట్టి దానికి కావాల్సిన ఏజెంట్స్ లాగా ఇవి ప్లాస్మిడ్తో కలిసి నాన్ రికాంబినెంట్ డిఎన్ఏ బ్యాక్టీరియాతో, సో రికాంబినెంట్ ఇళ్ళకి పంపిస్తున్నారు, వెక్టర్ని అందులోకి పంపిస్తున్నారు. ఎందుకు అని అంటే డిఎన్ఏ వెళ్ళలేదు కాబట్టి, హైడ్రోఫిలిక్ మాలిక్యూల్ అది సెల్ మెంబ్రెన్లోకి వెళ్ళలేదు కాబట్టి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే హోస్ట్ కాంపోనెంట్ ఆఫ్ హోస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ రికాంబినెంట్ డిఎన్ఏ. సో సచ్ సెల్ ఇంట్రడ్యూస్ విత్ రికాంబినెంట్ డిఎన్ఏ ఆన్ ఐస్ అంటే కూల్ కండిషన్స్లో. తర్వాత హీట్ ఇచ్చారు, చూసాం, హీట్ ఇచ్చి పంపించారు ఇది టు పుట్ బ్యాక్ ఆన్ ద ఐస్. సో హీట్ ఇచ్చారని అంటే ఐస్ మెల్ట్ అయిపోద్ది. సో హైడ్రోఫిలిక్ అనేది సబ్స్టెంట్ కదా, అది డిఎన్ఏ మాలిక్యూల్ అనేది ఐస్ మెల్ట్ అయిపోద్ది అని అంటే ఇంక లోపలికి వెళ్ళొచ్చు. అంటే మీరు చూడండి, ఇట్లా నార్మల్గా అయితే అన్నీ బయోటెక్నాలజీ ల్యాబ్స్లో కూడా చాలా ఏసీ ఫెసిలిటీస్ ఉంటాయి. ఎందుకనంటే ఒక టెంపరేచర్ హీట్లో అనేవి అన్నీ గ్రో అవ్వవు మైక్రో ఆర్గానిజమ్స్. సో ఇట్లాంటి హీట్ ఎక్కడైతే అవసరమో వాళ్ళు 42 సెంటిగ్రేడ్ హీట్ అనేది వాడతారు. ఓకేనా.
టు ఎంటర్. అది ఎందుకు అని అంటే అక్కడ మనకు ఛానల్స్ అనేవి లేవు. ఇప్పుడు ప్లాస్మా మెంబ్రేన్లో ఇవి అయన్ ఛానల్స్ లేవు, అయన్స్ కావు కాబట్టి. ఇప్పుడు ఇది డిఎన్ఏ అంటే దానికి సపరేట్గా ఏదైతే ప్లాస్మిడ్కి అటాచ్ చేసామో ఇప్పుడు ఆ ప్లాస్మిడ్ డిఎన్ఏ ఇక్కడికి వెళ్ళాలి, ఒక సెల్లోకి పంపించాలి అని అంటే అక్కడ ఏం యూజ్ చేస్తున్నారంటే కాల్షియం క్లోరైడ్ ఒక ట్రీట్మెంట్తో పాటు హీట్ షాక్ కూడా తీసుకుంటారు. అది కూడా ఎంత మినిట్స్ చూడండి, 2 minutes. అదర్ మెథడ్స్ కూడా ఉన్నాయి. ఇది పీవైక్యూరా. దాంట్లో ఏంటి అని అంటే మైక్రో ఇంజెక్షన్ కూడా ఇవ్వచ్చు, లైక్ డైరెక్ట్ సైటోప్లాజంకి ఇవ్వచ్చు. లేదు అని అంటే నెక్స్ట్ వన్ బయోలిస్టిక్ అన జీన్ గన్ కూడా అనొచ్చు. డైరెక్ట్ గన్తో షూట్ చేయొచ్చు. హై వాల్యూమ్ అండ్ మైక్రో పార్టికల్స్ ఉంటాయి కదా, లైక్ గోల్డ్ అండ్ టంగ్స్టన్ కోటెడ్ విత్ డిఎన్ఏతో పాటు అవి కోటెడ్ ఏవైతే ఉంటాయో మెటీరియల్స్ అవి యూజ్ చేస్తారు. సో సూటబుల్ ఫర్ ప్లాంట్స్ ఓన్లీ, ప్లాంట్స్లోనే ఇవి సూటబుల్. ఓకేనా. ఇది మైక్రో ఇంజెక్షన్ అయితే ఎనిమల్ సెల్ సైటోప్లాజంకి ఇస్తున్నారు కదా డైరెక్ట్. నిన్న చూసాము ఒక ఇంజెక్షన్ అమినోసెంటసిస్లో డైరెక్ట్ సైటోప్లాజం నుండి తీస్తారు. ఇదే ఇంజెక్షన్ అది. నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే డిజమర్డ్ ప్యాథోజన్ వెక్టర్స్. ఇప్పటివరకు చదివింది ఇదేంది, ఇన్ఫెక్ట్ సెల్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ రీకాంబినెంట్ ఇంటూ ద హోస్ట్ సెల్. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. దీంట్లో ఏంటి అని అంటే ఐసోలేషన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ ఐసోలేట్ చేస్తారు. తర్వాత కట్టింగ్ ఆఫ్ స్పెసిఫిక్ లొకేషన్, తర్వాత యాంప్లిఫికేషన్ ఆఫ్ జీన్ అండ్ ఇన్సర్టింగ్ ఇంటూ ద పీసీఆర్, తర్వాత ఇన్సర్షన్ ఆఫ్ రీకాంబినెంట్ డిఎన్ఏ ఇంటూ హోస్ట్ సెల్, దెన్ అప్టైనింగ్ ద ఫారెన్ జీన్ ప్రోడక్ట్. నెక్స్ట్ వన్ ద డౌన్ స్ట్రీమింగ్ ప్రాసెస్. ఇక్కడ నుండి ఖచ్చితంగా ఒక పీవైక్యూ వస్తుంది ఈ స్టెప్స్ నుండి. సో ఐసోలేషన్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్ అంటే ఏంటి, ట్రీట్ బ్యాక్టీరియా సెల్స్ అండ్ ప్లాంట్ సెల్స్ టిష్యూస్ విత్ ఎంజైమ్స్ లైక్ లైసోజోమ్ అంటే బ్యాక్టీరియా, సెల్యులేస్ ప్లాంట్, కైటినేస్ ఫంగస్. సో ఇప్పుడు సెల్యులోస్ ఎక్కడ ఉంటుందిరా, ప్లాంట్ సెల్స్లో. సో అది ఫస్ట్ తరిగియడమో లేదనంటే తీసేయడమో అని అంటే అప్పుడు ఏం చేస్తారంటే ఇట్లాంటి ఇప్పుడు బ్యాక్టీరియా సెల్ ఉందనుకోండి, లైజోజోమ్ ఏదైతే గ్లైకోకాలిక్స్ అని అవుటర్ లేయర్ ఉంటుంది చూడండి, అది ఫస్ట్ తీసేయడానికి అంటే వాళ్ళు డైజెస్ట్ చేయడానికి. సో ఇట్లాంటి బ్యాక్టీరియా సెల్స్తోని యూజ్ చేస్తారన్నమాట. సో ఫస్ట్ ఇది కైటిన్ అంటే వాళ్ళు డిఎన్ఏ వరకు, ఇప్పుడు ఇది ఉంది ఇక్కడ డిఎన్ఏ వరకు వెళ్ళాలి. సో ఈ బయట లేయర్స్ అనేవి తీస్తారు కదా అట్లా. ఫస్ట్ లైజోజోమ్ ఫర్ బ్యాక్టీరియా పీవైక్యూ. ఇది ప్లాంట్స్కి ఏది అని అంటే సెల్యులోస్, ఫంగస్కి ఏది అని అంటే కైటినేజ్. ఇది ఈజీ, నేజ్ అని పక్కకు పెట్టేసి అయిపోద్ది సెల్యులేస్కి కైటినేజ్కి. మిగతాది లైజోజోమ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత డిఎన్ఏ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో లోపల బ్రోకెన్ ఇంటూ ద డిఎన్ఏ అండ్ అదర్ మైక్రో మాలిక్యూల్స్ ఆర్ఎన్ఏ ప్రోటీన్స్ పాలిసాకరైడ్స్ లిపిడ్స్లోకి అవి బ్రోకెన్ అయిపోతుంది. ఆ సెల్ వెళ్ళిపోయిన తర్వాత సెల్ వల్ల బయటది ఏదైతే ఉందో. సెకండ్ ఆర్ఎన్ఏని కూడా తీసేస్తాడు. ఆర్ఎన్ఏని ఎట్లా తీస్తారు అని అంటే రైబోన్యూక్లియస్ ద్వారా. తర్వాత ప్రోటీన్స్ని ఎక్కడ నుండి, ప్రోటీయేసెస్తోని. నెక్స్ట్ అదర్ మాలిక్యూల్స్ ఆర్ రిమూవ్డ్ బై అప్రిపియేట్ ట్రీట్మెంట్. తర్వాత చిల్డ్ ఇథనాల్, ఇది పీవైక్యూరా రిపీటెడ్, ఇది ఈజ్ యాడిడెడ్ టు ద ప్యూరిఫైడ్ డిఎన్ఏ ప్రెసిపిటేట్స్ ఏవైతే ఉంటాయో చిల్డ్ ఇథనాల్ని యూజ్ చేసి ఒక ఫైన్ థ్రెడ్స్గా తీసుకుంటారు అన్నమాట. ఇప్పుడు డిఎన్ఏ అనేది టోటల్ ఇట్లా అయిపోతుంది కదా, సో అప్పుడు చిల్డ్ ఇథనాల్ తీసేసుకొని దాంట్లో ఒక చిన్న చిన్న థ్రెడ్స్ ఏవైతే ఫైన్ థ్రెడ్స్ ఉంటాయో అట్లా తీసుకుంటారు. ఏది యూజ్ చేసి, చిల్డ్ ఇథనాల్, పీవైక్యూ అది. తర్వాత కట్టింగ్ ఆఫ్ డిఎన్ఏ స్పెసిఫిక్ లొకేషన్స్. ఇప్పుడు తర్వాత మనకు తెలిసింది రెస్ట్రిక్షన్ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కట్ చేస్తాయి అన్నమాట, ఎక్కడైతే అవసరమో అక్కడ కట్ చేస్తాయి. తర్వాత అదేంటి, యాజ్ రిజల్ట్ డిఎన్ఏ కూడా డైజెస్ట్ అయిపోతుంది. ఇక్కడ అనవసరం లేని డిఎన్ఏ ఉంటుంది కదా, అది కూడా డైజెస్ట్ అయిపోతుంది. అవసరమైనది ఎంత కట్ చేసుకోండి రిస్ట్రిక్షన్ ఎంజైమ్తో. తర్వాత ఫ్రాగ్మెంట్స్ ఆర్ సపరేటెడ్ బై ద టెక్నిక్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ పీవైక్యూ. జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ ద్వారా
ఏం చేస్తారు అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ అనేవి సపరేట్ చేస్తారు. చూడండి ఇక్కడ ఎలక్ట్రోఫోరెసిస్ అనేది జరిగింది. ఫస్ట్ ఇక్కడ అన్ని ఫ్రాగ్మెంట్స్ పెట్టేస్తారు రా, ఇవన్నీ ఫ్రాగ్మెంట్స్ అనేవి ఇక్కడనే ఉంటాయి. తర్వాత ఆ ప్రాసెస్ జరిగేటప్పుడు ఏమైందంటే, ఏవైతే ఇప్పుడు ఒక 2 మెంబర్స్‌కి రేసెస్ బెటర్. ఒక లావు ఉన్నోడికి, ఒకటి సన్నగా ఉన్నోడికి రేస్ పెట్టారనుకోండి. ఏమైద్ది ఫస్ట్‌గున్న సన్నగా ఉన్నోడేమో ఫస్ట్ ఉరికేస్తాడు. లావుగా ఉన్నోడేమో లేట్‌గా ఉరుకుతాడు. అలాగనే లైటర్ స్ట్రాండ్స్ ఏవైతే ఉంటాయో అయితే స్మాలర్ స్ట్రాండ్స్ అవన్నీ ఫ్రంట్‌కి వచ్చేస్తాయి. ఏవైతే లార్జెస్ట్ డిఎన్ఏ బ్యాండ్స్ ఉంటాయో అవి ఇక్కడనే అయిపోతే స్మాలెస్ట్ అనేవి ఫ్రంట్‌కి వస్తాయి. సో దీన్ని జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ అని అంటున్నాం. ఓకేనా. సో ఇక్కడ ఏంటి అంటే అగరోస్ జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ అనేది ఏంటి ప్రొసెషన్ ఆఫ్ రెస్ట్రిక్షన్ ఎంజైమ్ డైజెషన్. ఇది కూడా పీవైకి. వట్టి జెల్ ఎలక్ట్రోఫోరెసిస్ కాకుండా దాంట్లో అగరోస్ జెల్ అనేది యూజ్ చేస్తారు మెయిన్గా దీనికి. సో ఇది ఐడెంటిఫై చేయడానికి. సో డిఎన్ఏ అనేది మనకు తెలిసిందే నెగిటివ్లీ చార్జ్డ్ ఇది. ఒక నిమిషం. సో ఇది నెగిటివ్లీ చార్జ్డ్ డిఎన్ఏ అనేది. సో ఏంటి ఇక్కడ సన్నగా ఉరుకుతాడని చెప్పేసాను కదా, ఇక్కడ యానోడ్స్ ఉంటాయి కదా. సో అవి త్వరగా అట్రాక్ట్ అయిపోతాయి. ఇవన్నీ డిఎన్ఏ నెగిటివ్ చార్జే. ఏవైతే స్మాలర్ పార్టికల్స్ ఉన్నాయో అవి తొందరగా, ఇప్పుడు చూడండి మీరు మ్యాగ్నెట్ తీసుకొని పెద్ద పెద్ద రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళు పెట్టేసి కింద ఇట్లా పేపర్ కింద ఇట్లా రౌండ్గా దింపుతూ ఉంటే చిన్న రాళ్ళు ఫస్ట్ స్పీడ్గా తిరుగుతూ ఉంటాయి పెద్ద రాళ్ళ కంటే. సో ఇక్కడ అదే టెక్నిక్ అన్నమాట. సో ఇదేంటి అని అంటే చూడండి, డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఆర్ separated according to their size, sieving effect of అగ్రోస్ జెల్. సో అగ్రోస్ జెల్ ద్వారా ఇట్లా ఏదైతే సీవింగ్ ఎఫెక్ట్ అని అంటే ఏవైతే చిన్నగా ఉన్నాయో ముంగటికి వస్తే లాభం వెనుకకి వెళ్ళిపోతాయి. ఇది స్మాలర్ సైజ్డ్ ఫ్రాగ్మెంట్స్ ఆర్ మూవ్డ్ ఫార్దర్. ద ప్రాసెస్ ఈజ్ రిపీటెడ్ విత్ ద వెక్టర్ డిఎన్ఏ ఆల్సో. వెక్టర్ డిఎన్ఏ ఏదైతే తీసుకున్నారో దాంట్లో డిజైర్డ్ ఏదైతే పంపించాలనుకుంటున్నారో దాంట్లో కూడా సేమ్ ఎలక్ట్రోఫోరెసిస్ అని జరిగి దాంట్లో కూడా సేమ్ అగరోస్ జెల్ కూడా యూజ్ చేసి ఆ ఫ్రాగ్మెంట్స్ అనేవి సపరేట్ చేసి తర్వాత అటాచ్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు, ఈ ఫ్రాగ్మెంట్స్ క్యాన్ బి సీన్ యాజ్ బ్రైట్ ఆరెంజ్ పీవైకి ఆరెంజ్ కలర్ బ్యాండ్స్ వెన్ దే సీ స్ట్రెయిన్ దే ఎప్పుడు చూస్తామంటే ఇథీడియం బ్రోమైడ్తో స్ట్రెయిన్ చేసినప్పుడు అది యూవీ రేడియేషన్కి ఎక్స్పోజ్ అయితేనే మనకు బ్రైట్ ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది. పీవైక్యూ ఇవి 3. ఒకవేళ స్ట్రెయిన్ చేస్తే బ్లూ కలర్ కనిపించిందా అని అడిగాడు ఒకసారి. సో చూడండి, ఇథీడియం బ్రోమైడ్ యూవీ రేడియేషన్కి ఎక్స్పోజ్ అయితే బ్రైట్ కలర్లో కనిపిస్తాయి. ఏంటి, డిఎన్ఏ ఫ్రాగ్మెంట్స్ ఎప్పుడు స్ట్రెయిన్ చేసినప్పుడు. నెక్స్ట్ ఏం చేస్తున్నారు, డిఎన్ఏ బ్యాండ్స్ అనేవి మళ్ళీ అగ్రోస్ ఓకే, డిఎన్ఏ బ్యాండ్స్ అనేవి అగరోస్ జెల్ నుంచి బయటకు వచ్చాయనుకోండి, అగరోస్ జెల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వాటిని ఏమంటున్నాం అని అంటే ఎల్యూషన్ అని అంటున్నాం. ఓకేనా, ఎల్యూషన్. ఏదైతే పేస్ట్ బయటకు వచ్చిన చిన్న చిన్న ఫ్రాగ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో నేను ఎల్యూషన్ అంటున్నాం. ఓకేనా. ద కట్ అవుట్ ద జీన్ ఇంట్రెస్ట్ ద సోర్స్ ఆఫ్ డిఎన్ఏ అండ్ ద కట్ వెక్టర్ అండ్ మిక్స్డ్ విత్ ద లైగేస్ అండ్ యాడెడ్. సో ఇప్పుడు రీకాంబినెంట్ డిఎన్ఏకి ఏదైతే అవసరమో మనం డిఎన్ఏ తీసుకొని లైగేస్ యూజ్ చేసి, ఇది ఫెవికల్ అన్నాం, డిఎన్ఏ లైగేస్ గుర్తుందా, అది వచ్చి మళ్ళీ ఇక్కడ యాడ్ చేసేస్తున్నాం. రీకాంబినెంట్ డిఎన్ఏ ఇప్పుడు ఇక్కడ ఫామ్ చేసేస్తున్నాం. నెక్స్ట్ వన్ యాంప్లిఫికేషన్. యాంప్లిఫికేషన్ ఏంటి అని అంటే దీంట్లో మెయిన్గా పాలిమరైజ్ చైన్ రియాక్షన్ పీవైక్యూ. సో ఇక్కడ ఏంటి అని అంటే దాన్ని మల్టిపుల్ కాపీస్ చేస్తున్నాం. దిస్ ఆఫ్ రీకాంబినెంట్ డిఎన్ఏ. రీకాంబినెంట్ డిఎన్ఏ యొక్క మల్టిపుల్ కాపీస్ అనేవి పీసీఆర్ ద్వారా తీసుకుంటున్నాం. చూడండి, ఈజ్ ద సింథసిస్ ఆఫ్ మల్టిపుల్ కాపీస్ ఆఫ్ జీన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ విట్రో, 2 sets ఆఫ్ ప్రైమర్స్, ఎంజైమ్ ఇక్కడ ఎంజైమ్ ఆఫ్ డిఎన్ఏ పాలిమరైజ్. ఇక్కడ యూజ్ అయ్యే ఎంజైమ్ ఏంటి అంటే డిఎన్ఏ పాలిమరైజ్ ఎంజైమ్ యూజ్ చేసి పాలిమరైజ్ చైన్ రియాక్షన్ ద్వారా కాపీస్ అనేవి
ఎక్కువ తీసుకుంటున్నాం అన్నమాట. టు ఇంజెక్ట్ డిఫరెంట్ వెక్టర్స్ అనేవి డిఫరెంట్ దాంట్లోకి పంపించడానికి. నెక్స్ట్ వన్ ప్రైమర్స్ ఆర్ ద స్మాల్ కెమికల్లీ సింథసైజ్డ్ ఒలిగోన్యూక్లియోటైడ్స్ దట్ ఆర్ కాంప్లిమెంటరీ టు ద డిఎన్ఏ. చెప్పాను కదా 5 to 3, ఇక్కడ 3 ఉంటే ఇక్కడ 5, అంతే. కాంప్లిమెంటరీ సైడ్స్ ఉంటాయి అన్నమాట డిఫరెంట్గా. సో ఇక్కడ ఏంటి అని అంటే 3 స్టెప్స్ ఉంటాయి అన్నమాట పీసీఆర్లో. 3 స్టెప్స్ ఉంటాయి. దాంట్లో ఏంటి డీనాచురేషన్, అనీలింగ్, ఎక్స్టెన్షన్, 3 ప్రాసెస్. పీవైకి ఒకసారి సీక్వెన్స్ అడిగాడు, ఒకసారి డెఫినేషన్స్ అడిగాడు. చూడండి, మీకు డయాగ్రామ్లోనే అర్థమైపోద్ది పీసీఆర్. చూడండి, ఇప్పుడు కాంప్లిమెంటరీ స్ట్రాండ్స్ ఉన్నాయి. సో ఈ రీజియన్ ఏదైతే ఉందో యాంప్లిఫైడ్ రీజియన్ అనుకుంటున్నాను ఇది. చూడండి, సో దాన్ని స్పెసిఫిక్ 8 ఇచ్చినప్పుడు కానీ ఏవైతే న్యూక్లియసెస్ ఉన్నాయో ఇది 5 to 3', ఇది 3 to 5', ఆపోజిట్ స్ట్రాండ్స్లో కట్ అవుతుంది. చూడండి, దాన్ని ఏమంటున్నామని అంటే అన్హీలింగ్ ప్రాసెస్ అని అంటున్నాం. తర్వాత డిఎన్ఏ పాలిమరైజ్ ఏదైతే ఉందో ఆ ఎంజైమ్ ఏం చేస్తుంది, దాన్ని డబుల్ చేస్తుంది. ఈ స్ట్రాండ్ని ఇటు డబుల్ చేస్తుంది, ఈ స్ట్రాండ్ని ఇటు డబుల్ చేస్తుంది. సో ఇట్లా ఆల్రెడీ ఒక వెక్టర్ మనము పంపించాము, వీటినే ఇప్పుడు డబుల్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇట్లున్న స్ట్రాండ్ దీనికి ఒక ఇట్లా కాంప్లిమెంటరీ స్ట్రాండ్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు 3 to 5 ఇట్లా అనుకుంటే ఇలా 5 to 3 ఇట్లా ఫామ్ అయిపోయి ఈ స్ట్రాండ్ సపరేట్ అయిపోద్ది, ఈ పేరెంట్స్ స్ట్రాండ్ సపరేట్ అయిపోద్ది, ఇక్కడ బేబీ స్ట్రాండ్ సపరేట్ అయిపోయింది. అయితే ఇది కటింగ్ ఏదైతుందో ఇప్పుడు దీన్ని అన్హీలింగ్ అంటున్నాం. అన్హీలింగ్. నెక్స్ట్ వన్ ఏదైతే ఉందో ఎక్స్టెన్షన్. ఈ పాలిమరైజ్ ఎంజైమ్ ఎప్పుడు అన్హీలింగ్ తర్వాత ఈ పాలిమరైజింగ్ తక్ పాలిమరైజ్ ఒకటి ఉంటుంది, డిఆక్సీ న్యూక్లియోటైడ్స్ ఒకటి ఉంటాయి. ఇవి ఏవైతే ఉంటాయో ఇవి ఏం చేస్తాయి అంటే ఇవి ఎక్స్టెండ్ చేస్తాయి, ఇవి ఎక్స్టెన్షన్ అంటున్నాం. తర్వాత 30 సైకిల్ చేసిన తర్వాత వాటికి కావాల్సిన ఎన్ని కావాలంటే అన్ని వచ్చేస్తాయి అన్నమాట, యాంప్లిఫైడ్. సో ఇది ఈజీగానే ఉంటుంది అర్థం చేసుకుంటే. ఫస్ట్ ఏం చేస్తారు అని అంటే ఈటింగ్ ద టార్గెటెడ్ డిఎన్ఏ ఎంత టెంపరేచర్లో 94 degrees సెంటిగ్రేడ్లో టు ద సపరేట్ ద స్ట్రాండ్స్. ఈ స్ట్రాండ్స్ ఏవైతే ఉంటాయో ఈ స్ట్రాండ్స్ని సపరేట్ చేయడానికి ఇట్లా. ఓకేనా. కాంప్లిమెంటరీ డిఎన్ఏ ఏదైతే ఉందో డిఎన్ఏసి యాక్టర్స్ టెంప్లెట్ ఏదైతే ఉందో ఇది టెంప్లెట్గా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇది నెక్స్ట్ వన్ అనీలింగ్. అనీలింగ్ అని అంటే జాయినింగ్ 2 primes. ఎక్స్టెండింగ్ ఏదైతే చూడండి కట్ అయింది చూడండి. సో ఈ 3 చూడండి, ఈ 3 వచ్చి ఈ 5' దగ్గర అటాచ్ అయిపోయింది, ఈ 5 వచ్చి 3కి, ఇదే జాయినింగ్. ఇప్పుడు ఎంత హీట్ యూజ్ చేస్తుర్రా, ఫస్ట్ 92 తగ్గిద్ది, ఇప్పుడు 52 సెంటిగ్రేడ్. నెక్స్ట్ వన్ ఎక్స్టెన్షన్. సో ఇక్కడ ఏమైంది, అడిషన్ ఆఫ్ ద న్యూక్లియోటైడ్స్ టు ద ప్రైమర్. డిఎన్ఏ పాలిమరైజ్, తక్ పాలిమరైజ్ చెప్పాను, ఇక్కడ తక్ పాలిమరైజ్ యూజ్ అయ్యింది. ఇక్కడ డిఆక్సీ రైబోన్యూక్లియోటైడ్స్ ఇక్కడ చూడండి. థర్మస్ ఆక్వాటికస్ అనే బ్యాక్టీరియా కూడా యూజ్ అవుతుంది ఇక్కడ టు హై టెంపరేచర్ డ్యూరింగ్ ద డీనాచురేషన్. సో ఇక్కడ డీనాచురేషన్ దగ్గర యూజ్ అయ్యింది ఏంటంటే థర్మస్ ఆక్వాటికస్ ఇక్కడ యూజ్ అయిన ఎంజైమ్. ఓకేనా. డ్యూరేషన్ ఆఫ్ ద డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ. తర్వాత ఎన్ని కాపీస్ తీసుకోవచ్చురా అంటే 1 billion కాపీస్ వరకు తీసుకోవచ్చు, ఏది పీసీఆర్ యూజ్ చేసి. యాంప్లిఫైడ్ ఫ్రాగ్మెంట్స్ క్యాన్ బి యూజ్డ్ టు లైగేట్ ద వెక్టర్ అండ్ ఫర్దర్ క్లోనింగ్. ఫర్దర్గా క్లోనింగ్ చేయడానికి ఇక్కడ నుండి తీసుకున్న ఏవైతే ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయో ఇవి ఫర్దర్ క్లోనింగ్కి యూజ్ చేసుకుంటారు. సో ఇవి పీసీఆర్ ఒక ప్రాసెస్. చూడండి 95 degrees, తర్వాత 55 degrees తగ్గిపోద్ది, మళ్ళీ ఇగో 72, ఇగో డీనాచురేషన్, అనీలింగ్ అండ్ ఎక్స్టెన్షన్. ఇక్కడ నుండి ఇటు వచ్చేస్తుంది, ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేస్తుంది, మళ్ళీ ఇది ఒక కాపీ ఫామ్ అయిపోద్ది, ఇది ఒక కాపీ ఫామ్ అయింది. నెక్స్ట్ ఇన్సర్షన్. తెలిసిందే ఇదేంటి ఇన్సర్షన్ అంటే ఏంట్రా, మనం ఇప్పుడు
ఫామ్ అయిపోయింది కదా, కాపీస్ తీసుకున్నారు, ఎక్స్ట్రా కాపీస్ తీసుకున్నారు, తర్వాత హోస్ట్ సెల్కి పంపించాలి కదా. సో యూజింగ్ ఎనీ మెథడ్స్ లైక్ ఇప్పటి వరకు జీన్ గన్ మెథడ్ కానీ చూసాం కదా, సైటోప్లాస్మిక్ ఇంజెక్షన్స్ కానీ అట్లాంటి మెథడ్స్ అనేవి యూజ్ చేసి హోస్ట్ సెల్స్లోకి పంపిస్తారన్నమాట. సో రీకాంబినెంట్ డిఎన్ఏ బియరింగ్ యాంఫిసిలిన్ రెసిస్టెంట్ జీన్ ఒకటి ఉంటుంది, ట్రాన్స్ఫర్డ్ ఇంటూ ద ఈకోలైసెల్ టు బికమ్ యాంఫిసిలిన్ రెసిస్టెంట్ సెల్స్. ఇక్కడ జీన్ వెళ్ళి సెల్స్గా మారుతున్నాయి. ఓకేనా. Transformed cell spreads over the agar plates and continue amphisilin only. Transformants will grow. ఏదైతే నాన్ ట్రాన్స్ఫార్మెంట్స్ ఉంటాయో వీటిని కట్ చేస్తాయి అని చెప్పేసి అనుకున్నాం కదా. సో ఇక్కడ గ్రో ఉండదు దానికి. నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే డిజైరబుల్ ప్రోటీన్. సో అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ డిఎన్ఏ టెక్నాలజీ అని అంటే టు ప్రొడ్యూస్ ద డిజైరబుల్ ప్రోటీన్, అంటే కావాల్సిన ప్రోటీన్. దాన్ని రీకాంబినెంట్ ప్రోటీన్ కూడా అనవచ్చు. ఏంటంటే ప్రోటీన్ ఎన్కోడింగ్ ద ఫారెన్ జీన్ ఎక్స్పోజ్ టు ద హెట్రోలోగస్ హోస్ట్ కాల్డ్ రీకాంబినెంట్ ప్రోటీన్. కావాల్సింది డిఎన్ఏ ఆర్ ఏదైతే ప్రోటీన్ ఏదైతే ఉందో దాన్ని రీకాంబినెంట్ ప్రోటీన్ కూడా అంటున్నారు. నెక్స్ట్ వన్ ఏంటి, జీన్ ప్రొడక్ట్. సో ల్యాబొరేటరీలో ద pharyngene క్యాన్ బీ గ్రోన్ ఇన్ ల్యాబొరేటరీ. దిస్ కల్చర్ యూజ్డ్ ద ఎక్స్ట్రా డిజైరబుల్ ప్రోటీన్ అండ్ ప్యూరిఫై ద సపరేషన్ ఆఫ్ టెక్నిక్స్. కొన్ని సపరేషన్ టెక్నిక్స్తోని కూడా ప్రోటీన్. ఇదంతా మీకు లెసన్ మొత్తం ఎట్లా ఇచ్చారంటే మొత్తం జంబ్లింగ్ సిస్టంలో ఇచ్చాడు. ఇది ఎక్కడ ఇవ్వాలని అంటే యాక్చువల్గా మనం సపరేషన్స్ ఇప్పటివరకు చదివినాం కదా, కైటిన్ అవన్నీ లైగేస్ అవన్నీ తీసేసి తర్వాత కావాల్సింది తీసుకుంటారు ప్రోటీన్. ఇక్కడ ప్రోటీన్ ఈజ్ నథింగ్ బట్ అక్కడ మళ్ళీ ఏదైతే సీక్వెన్స్ డిఎన్ఏ ఉందో అదే మళ్ళీ ఆర్ఎన్ఏ. ఇది ఇట్లా ఆర్ఎన్ఏ కానీ డిఎన్ఏ కానీ ఇట్లా సీక్వెన్సెస్ ఏవైతే ఉంటాయో డిజైరబుల్ మళ్ళీ అక్కడ. సో మళ్ళీ కన్ఫ్యూజ్ కాకండి ఇది అక్కడ అది ఇక్కడ ఉంది అని. కాకపోతే గుర్తుపెట్టుకోండి ఎక్కడెక్కడ అవసరం అక్కడ. కంటిన్యూస్ కల్చర్ సిస్టమ్. నెక్స్ట్ మల్టిప్లైడ్ ఇన్ కంటిన్యూస్ కల్చర్ సిస్టంలో చేసి మళ్ళీ మీడియం ఇస్ డ్రైన్ అవుట్ అండ్ ఫ్రెష్ మీడియంలో కూడా గ్రో చేస్తారు. అంటే కొన్ని మీడియంస్లో కూడా గ్రో చేసేటివి కూడా ఉంటాయి. అంటే నాట్ ఓన్లీ టెక్నాలజీలో చిన్నవి కూడా ఉంటాయి, మీడియంస్లో కూడా గ్రో చేసేటప్పుడు అప్పుడు యాంఫిసిలిన్ రెసిస్టెన్స్ అనేవి యూజ్ చేస్తారు మీడియంలో గ్రో చేయడానికి. ఇది ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి చాలు. నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ ఈజ్ బయోరియాక్టర్స్. బయోరియాక్టర్స్ ఏంటి అని అంటే దీస్ ఆర్ ద వెజల్స్ విత్ ద రా మెటీరియల్స్ బయోలాజికల్లీ కన్వర్టెడ్ ఇంటూ ద స్పెసిఫిక్ ప్రొడక్ట్స్ ఎంజైమ్స్ ఎక్సెట్రా యూజింగ్ మైక్రోబియల్ అండ్ ప్లాంట్ అండ్ ఎనిమల్ హ్యూమన్ సెల్స్. సో రా మెటీరియల్స్ని బయోలాజికల్గా కన్వర్టింగ్ ఇంటూ ద ఎంజైమ్స్, అంటే కొన్ని రా మెటీరియల్స్ చూసుకొని వాటిని ఎంజైమ్ సెల్స్లా కానీ ప్లాంట్ సెల్స్లా కానీ ఇట్లా కొన్ని మెటీరియల్స్గా మారుస్తున్నారు. అంటే బయోరియాక్టర్స్ క్యాన్ బి, ఇక్కడ నుండి క్వశ్చన్ ఉంది నాన్న, ప్రొడ్యూస్ లార్జ్ క్వాంటిటీస్లో ప్రొడ్యూస్ చేస్తాయి. దే కెన్ ప్రొడ్యూస్ కల్చర్ అంటే కావాల్సిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని 100 to 1000 లీటర్స్ వరకు బయోరియాక్టర్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. దాంట్లో ఆప్టిమమ్ కండిషన్స్లోనే ప్రొవైడ్ చేస్తాయి. అంటే దాంట్లో ఆప్టిమల్ కండిషన్స్ ఏవి అంటే కన్సిడరేషన్లో టెంపరేచర్ కానీ పిహెచ్ కానీ సబ్స్ట్రేట్ దాని సబ్స్ట్రేట్ ఎట్లుంది, సాల్ట్స్, విటమిన్స్, ఆక్సిజన్స్. అండ్ టు గెట్ డిజైరబుల్ ప్రోడక్ట్ కావాలంటే ఇవన్నీ ఆప్టిమల్ గ్రోత్ కండిషన్లోనే ఉండాలి, అప్పుడే వస్తాయి. సో బయోరియాక్టర్స్ ఎట్లుంటాయంటే మోస్ట్ కామన్లీ రియాక్టర్స్ ఆర్ స్టీరింగ్ టైప్స్లో ఉంటాయి. స్టీరింగ్ ట్యాంక్ రియాక్టర్స్ ఇలా స్టీరింగ్లో ఉంటాయి చూడండి, స్టీరింగ్ టైప్లో ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే సిలిండ్రికల్గా అండ్ విత్ కర్వ్ బేస్డ్తో నుండి ఏం చేస్తాయంటే మిక్సింగ్ ఆఫ్ రియాక్టర్ కంటెంట్స్ ఏవైతే ఇవి రియాక్టర్లో కంటెంట్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువ మిక్స్ చేయడానికి ట్రై చేస్తాయి. సో ఇందులో ఏంటి అంటే అండ్ ఆక్సిజన్ అవైలబిలిటీ అనేది ఇందులో ఉంటుంది. సో ఆల్టర్నేటివ్లీ క్యాన్ బి బబుల్డ్ త్రూ ద రియాక్టర్. ఆల్టర్నేట్గా బబుల్స్ వస్తూనే ఉంటాయండి. ఇప్పుడు మనం పాలు మరుగుతున్న కొద్ది బుడగలు రావా, అట్లనే ఇది కూడా. సో పార్ట్స్ ఏంటి అని అంటే ఒక నిమిషం, అండ్ అజిటేటర్ సిస్టమ్ అండ్ ఆక్సిజన్ డెలివరీ సిస్టమ్, ఫోమ్ కంట్రోల్ సిస్టమ్ అంటే బుడగలు వస్తున్నాయి కదా కంట్రోల్ సిస్టమ్, అండ్ టెంపరేచర్ కంట్రోల్ సిస్టమ్, పిహెచ్ కంట్రోల్ సిస్టమ్, శాంప్లింగ్ పాట్స్ అండ్ పీరియాడిక్ విత్డ్రాల్ ఆఫ్ కల్చర్. ఓకేనా. నెక్స్ట్ వన్
ఇట్ ఈస్ ద సిరీస్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ సపరేషన్ అండ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆఫ్టర్ ద బయోసింథటిక్ స్టేజ్. ఓకేనా. దీంట్లో 2 స్ట్రీమ్స్ ఉంటాయి, అప్ స్ట్రీమ్ ప్రాసెస్ ఒకటి, డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్ ఒకటి. ఓకేనా. ద ప్రోడక్ట్ ఈస్ ఫార్ములేటెడ్ సూటబుల్ preservatives such as formula undergoes the clinical trials and strict quality controlling test. సో అప్ స్ట్రీమింగ్ ప్రాసెస్లో ఏంటి అని అంటే నార్మల్గా అప్ స్ట్రీమింగ్ ప్రాసెస్లో ఏదైతే ఫస్ట్ నార్మల్గా మీకు మళ్ళీ బయోటెక్నాలజీ ఇక్కడ వస్తుంది హ్యూమన్స్ ఇన్ వెల్ఫేర్లో మైక్రో వెల్ఫేర్లో మళ్ళీ ఒకసారి వస్తుంది ఇది అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్. సో ఇక్కడ ఏంటి అంటే డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్లో నార్మల్గా స్లడ్జ్ అనేది కిందికి వెళ్ళిపోతుంది. అప్ స్ట్రీమ్ ప్రాసెస్లో ఏంటి అంటే ఫస్ట్ ఎక్కువ చిన్న చిన్న ఏవైతే చిన్న డిజైర్స్ ఏవైతే ఉంటాయో అవి పైనకు వచ్చేస్తాయి. ఎక్కువ హెవీ మెటీరియల్స్ అట్లాంటివన్నీ డౌన్ స్ట్రీమ్ ప్రాసెస్లో జరుగుతాయి. చిన్న వాటి ఏవైతే వెళ్ళిపోతాయి పైన ఇవన్నీ అప్ స్ట్రీమ్లో వెళ్ళిపోతాయి. సో ఇందులో ఏంటి అని అంటే ఎక్కువ ప్రొడక్షన్ వస్తుంది అండ్ సిరీస్ ఆఫ్ సపరేషన్స్ అనేవి ఈజీగా జరుగుతుంది. దీంట్లో ఆప్టిమల్ కండిషన్స్ అనేవి కావాలి. ఇది ఎప్పుడు యూజ్ చేస్తారంటే బయో రియాక్టర్స్ అనేవి ఎక్కువ కావాలి కల్చర్ అనేది అన్న టైంలోనే బయో రియాక్టర్స్ అనేవి యూజ్ చేస్తారు. ఓకేనా. ఓకే, టైం అయిందా? జాయిన్ ఫర్ నెక్స్ట్ క్లాస్.